ఓకే. మా ఊరి పేరు తెలుసా? నేను ఏ ఊరు నుంచి వచ్చానో తెలుసా అమ్మా? చెప్పండి. పాంప్లెట్లో చూస్తుంటారు కదా. ఏ ఊరు? శ్రీకాకుళం. శ్రీకాకుళానికి మరొక పేరు ఉంది. అదేంటనంటే ఇంగ్లీష్లో పూర్ మ్యాన్ ఊటీ అంట, పేదోడు ఊటీ అంట. డబ్బులున్న వాళ్ళు చల్లదనం కొరకు ఊటీకి వెళ్తారు. పేదవాడేమో శ్రీకాకుళంలో ఉంటే ఆ చల్లదనంతో కొంచెం బాగుంటుందని దానికి పూర్ మ్యాన్ ఊటీ అని పేరు. శ్రీకాకుళం పట్టణానికి ఒకవైపు వంశధార, మరోవైపు నాగావళి, మరోవైపు సముద్రం, మరోవైపు కొండలు మధ్యలో ఉండే ప్రాంతం. ఆ కారణం చేత కొంచెం చల్లటి వాతావరణం మాకు అలవాటైంది. అంటే మాకు వేడి ఉంటుంది కానీ ఇలాగా సాయంత్రం అయితే కొంచెం చల్లబడిపోతూ ఉంటుంది. కానీ నన్ను తీసుకుని వచ్చి కొలువులో పడ్డట్టు అనిపిస్తూ ఉంది. మీరే తట్టుకోలేకపోతున్నారు, ఇసురుకుంటున్నారుగా. మరి పూర్ మ్యాన్ ఊటీలో ఉండేవాడిని కొలువులో పడితే ఎలా ఉంటుందో. కొంచెం ముఖం మండుతూ ఉంది వేడికేమో. సరే, ఏదేమైనా దేవుడు అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించే వాళ్ళుగా మనల్ని చేయలేదు. అన్నీ అననుకూలంగా ఉన్న ఆనందించే ఆత్మీయులుగా దేవుడు మనల్ని మార్చాడు. కనుక వాతావరణం ఎట్లున్నా ప్రభువునందు ఆనందించే ఈ మంచి తరుణం దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. పగలు పైనుంచి కూడా బిగించి ఉండేది, మరికొంచెం వేడెక్కి ఉంది. ఈరోజు పైన ఉన్న ఆ ఇబ్బంది తొలగించబడింది. కొంచెం చల్లదనం మనం అనుభవిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మీరంతా బాగున్నారా? బాగాలేరా? మరి ఏదో చెప్పండి అమ్మా. మరి మీరంతా బాగున్నారా? ఓకే. మరి 2 దినాల ఈ మంచి కూడికల్లో మరి నేను కూడా మీతో కలిసి ఉండి దేవుని వాక్యంతో మీకు సేవ చేసే అవకాశం కలిగించిన దేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరికి, అలాగే సంఘంలో ఉన్న బాధ్యత గల సహోదర సహోదరులకు, సావాస నాయకులు, దైవజనులు రాయబాబన్నకి, మరి చేరువచ్చిన మీ అందరికీ మరోసారి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి గతించిన రాత్రి ఈ పగల కూడా రాత్రి కదిలే మందిరం, కదలని మందిరం చెప్పాను. ఈరోజు ఉదయం మందిరము, మందిరానికి సంబంధించిన దేవుడు, మందిరానికి చెందిన సభ్యుల గురించి మీతో చెప్పాను. మరి దాన్ని 1-2 సార్లు మీ మనసులో ధ్యానం చేయగలిగితే చాలా విషయాలు మీరు నేర్చుకునే వాళ్ళు అవుతారు. సరే, నేను సువార్త సందేశం నేరుగా ఏది చెప్పలేకపోయాను. ఎందుకనంటే మీరు మందిర నిర్మాణం చేసుకుంటున్నారు కనుక మందిరమును గూర్చిన సందేశాలు అవసరమని 2 సందేశాలు చెప్పాను. మరి సందేశం కొంచెం సువార్త సంబంధంగా చెబితే దగ్గరకు వచ్చిన మీకును, దూరముగా ఉండి వాక్యం వింటున్న మన గ్రామస్తులకు అది ఏదన్నా ప్రయోజనం కలిగించదా అని ఆశతో ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను ఈ పూట ఒక సువార్త సందేశాన్ని చెబుతాను. అంటే యేసుని ఎరగని వారికే కాదు సువార్త, యేసుని ఎరిగిన మనకు కూడా ఇది సువార్త. కనుక ఎరిగినా ఎరగకపోయినా, యేసును నమ్మినా నమ్మకపోయినా సువార్త ఎప్పుడూ సువార్తనే. కాబట్టి ఆ దిశగా మనం వాక్యాన్ని ఈ రాత్రి వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సమయం 8:30 కావస్తుంది. నేను 9:30 దాటి 9:45 నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మంచిది. బైబిల్లోంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం మీ కొరకై చదువుతున్నాను 10వ వచనం నుండి. 1 పేతురు 3వ అధ్యాయం 10 నుంచి ఇలా ఉంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖం కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ప్రభువు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. కొంచెం ఆమెన్ చెప్తారా? ఏంటో మీ ఆమెన్ భలే చెప్పగా ఉంది. ఆకలి అవుతుందా? మరి గట్టిగా చెప్పరే. ఆమెన్. ఓకే, ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృపచూపుతూ ఉన్న సర్వ కృపానిధి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ విశేష కనికరము చొప్పున మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి ఈ 2 దినములు ఈ స్థలములో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి కూడికలకై మీకు కృతజ్ఞతలు. నిన్న ఉదయకాలము నుంచి ఇప్పటి వరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు. మంచి వాతావరణం ఇచ్చారు. నీ చిత్తములో ఉన్న నీ ప్రజలను ఈ చోటుకి తీసుకొని వచ్చారు. సమీపము నుంచి దూరము నుంచి నీ మాటలు విని మంచి మనసున్న వారిని మీ ప్రాంతములో మీరు ఉంచారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మరి మీరు మాతో ముచ్చటిస్తూ వస్తున్న నీ లేఖన భాగాల కొరకై మీకు స్తోత్రాలు. మేము మనుషుల మాటలు వినేందుకు ఇక్కడికి రాలేదు, నీ మాటలు వినడానికి మేము ఇక్కడికి చేరి వచ్చాం. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మా హృదయాల వరకు వాటిని తీసుకుని రండి. మేము పరివర్తన చెందిన వారమై మేలు పొందినట్లు మీ కరుణా కటాక్షములు మా ఎడల కనపరచండి. మిట్టుకు మా వలన నీ నామానికి మహిమ రావాలి. మాకు, మా కుటుంబాలకు, మా సంఘానికి మేలు జరగాలి. మీరే సహాయపడదనని దయగలని ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా చేయండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా మీరే మలుచుదరని నమ్మకమైన నీ కృపగల దయగల హస్తాలకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ భూమి మీద ఈ క్రైస్తవ మార్గం స్థాపించబడి 2000 సంవత్సరాల పైబడింది. 2000 సంవత్సరాలు పైబడిన ఈ క్రైస్తవ విశ్వాసం అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తూనే ఉంది. ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు. ఈ విశ్వాసములో ఉన్న కారణం చేత ఎన్నో హింసలు
ఈ విశ్వాసంలోనికి వచ్చిన వారికి 2000 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ శ్రమ, పోరాటాలు, నిందలు, బాధలు ఎక్కడి నుంచి ఈ క్రైస్తవులకు వస్తూ ఉండేవి అంటే, ఒకవైపు నుంచి మతం, మరోవైపు నుంచి ప్రభుత్వం. సంఘం ఆరంభించబడిన నాటి నుండి, క్రైస్తవ విశ్వాస మార్గం భూమి మీద స్థాపించబడిన ఆ రోజు నుండి, అప్పుడొక మతం, దాని పేరు యూదా మతం. అప్పుడొక ప్రభుత్వం, దాని పేరు రోమా ప్రభుత్వం. ఈ రెండింటి ద్వారా క్రైస్తవ సంఘం అంటే మనుషులు బహుగా హింసించబడుతూ వచ్చారు. ఆ హింసలు అప్పటితోనే ఆగిపోలేదు, అవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా అవి కొనసాగుతూనే ఉంటాయి. ఆయన రావడమో లేదా మన యొక్క పోవడమో ఏదో జరిగేంత వరకు ఈ విశ్వాసములోనికి వచ్చినటువంటి మనం కొంత శ్రమ, బాధ, నింద, అవమానం ఏదో కోణములు ఎదుర్కోవలసి ఉంటుంది. అది తప్పనిసరి అనుభవం. ఎందుకని తప్పనిసరి అని అనవలసి వచ్చింది అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే నన్ను నమ్మండి మీకన్నీ స్వస్థతలే, నన్ను నమ్మండి మీకన్నీ సంపదలే, మీరు నన్ను నమ్మండి మీకన్నీ సుఖాలే అని ఆయన ఎప్పుడూ ఆ మోసపు మాటలు ఆయన చెప్పలేదు. ఆయన స్పష్టంగానే చెప్పాడు, మీరు నన్ను నమ్మితే మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును. నన్ను నమ్మిన మీకు, నన్ను వెంబడిస్తున్న మీకు శ్రమ కలుగుతుంది. అయితే నేను లోకాన్ని జయించాను, ఆ శ్రమల మధ్య నా శాంతిని మీకు ప్రసాదిస్తాను, వాటిని తట్టుకొని మీరు బ్రతకండి అని పిలిచారు. ఈ సత్యం అర్థం చేసుకున్న ఈ పేతురు అనేటువంటి ఈ శిష్యుడు కూడా ఒక మాట అన్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4:12లో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి అన్నాడు. ప్రభువుని విశ్వసించి ప్రభువుని వెంబడిస్తున్న మీకు శ్రమ కలుగుతుంది, మీకు శోధనలు వస్తాయి. అలా వచ్చిన మాత్రాన మీరేం ఆశ్చర్యపోకండి, ఇదేదో మాకు తెలియని వింతొచ్చి మా మీద పడింది అని అనుకోకండి. ఇది సర్వసాధారణమైన విషయం. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినాడు, అదే నేను కూడా మీతో చెబుతున్నాను అని పేతురయ్య కూడా చెప్పాడు. ఆయన తదనంతరం వచ్చిన పౌలు అనే సువార్తికుడు, ఒక అపోస్తలుడు, ఆయన ఏమన్నాడంటే, తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుదురు అన్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు, చెప్పండి, ఏం పొందుతారట? చూస్తున్నారా వచనాలు మీరు? ఏం పొందుతారటమ్మా? హింస పొందుదురు అని రాసి ఉంది. కనబడింది ఆ వచనం? 2 తిమోతి 3:12. అదే చూసారా మీరు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ ఏమి పొందుదురు? హింస పొందుదురు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువుని మనం వెంబడిస్తే, ఈ లోకం యేసు ప్రభువుని ఏం చేసిందో నమ్మి ఆయన వెంబడిస్తున్న మనల్ని అదే చేస్తుంది. యేసును తృణీకరించింది, మనల్ని ఎందుకు గౌరవిస్తుంది ఈ లోకం? యేసును గింటేసింది, మనల్ని ఎందుకు ఆహ్వానిస్తుంది ఈ లోకం? యేసును శ్రమ పెట్టింది, మనల్ని ఎందుకు సుఖపెడుతుంది ఈ లోకం? యేసుకు ఏం చేసిందో ఈ లోకం మనకు అదే చేస్తుంది. కాబట్టి మీరేదో శ్రమ, శోధన, ఇరుకులో, ఇబ్బందులు, ఈతి బాధలు వచ్చినప్పుడు ఏదో పెద్ద వింత జరిగినట్టుగా మీరు ఆశ్చర్యపోవద్దు అని భక్తుడు రాశాడు. సరే, అంతగా నేను చెప్పగోరుతున్న విషయం ఏంటంటే, ఆ మొదటి శతాబ్దంలో ఉన్న దేవుని పిల్లలు కొంచెం శ్రమల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు.
కొన్ని నిందల గుండా ప్రయాణం చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. కొన్ని బాధల గుండా ప్రయాణం చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అనవసరంగా వారిని జైల్లో పెట్టిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఏమంటే కొంతమంది ఆస్తులు లూటీ చేసేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ఇబ్బందుల మధ్య వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి మనసులో వారికి ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటా ప్రశ్న అంటే, మాకు మంచి రోజులు వస్తాయా అని. చెప్పడం ఏమొస్తాయి? మాకు మంచి రోజులు ఉంటాయా, మాకు మంచి రోజులు వస్తాయా అని వారు ప్రశ్నించుకునేటువంటి గడియ అది. ఎందుకంటే ఆ ఇబ్బందులు వారిని నలిపేస్తున్నటువంటి ఆ సమయంలో మాకు మంచి రోజులు వస్తాయా అని వారు ప్రశ్నించుకోవడం తప్పేమీ కాదు. అయితే వారు అలా ప్రశ్నించుకుని ఆగితే సరిపోను. కానీ వారు ఏమనుకుంటున్నారంటే, ఈ యేసు ప్రభుకు దండం పెట్టి, ఈ క్రైస్తవ విశ్వాసానికి ఒక సలాము కొట్టి మనం వెళ్ళిపోదాంరా బాబు అని వారు వెనక్కి వెళ్ళిపోవడానికి తీర్మానించుకుంటున్న రోజులవి. అమ్మ ఆలకిస్తున్నారా? అప్పుడు పేతురు అంటాడు, ఉరి ఆ పిచ్చి పని చేయకండి. శ్రమలు అనేవి వచ్చినా అవి ఎక్కువ రోజులుండవు, కొంచెం కాలమే ఉంటాయి. చూడండి పక్కనే 1 పేతురు పత్రిక 5:10 ఏమి రాసిందో, తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, తానే మిమ్మల్ని స్థిరపరిచి, తానే మిమ్మల్ని బలపరచును. కనబడిందా? శ్రమలు ఎంతకాలం ఉంటాయట? చదివే కదమ్మా. ఎంతకాలం? కొంచెం కాలం. మీరు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట అని రాసి ఉంది. ఆ శ్రమలు అయిపోయిన తర్వాత మనం పూర్ణులం అయిపోతాం, మనం స్థిరపరచబడిపోతాం. అలాగనే ఈ వచనం చెప్తుంది మనం బలపరచబడిపోతామని కూడా చెప్తుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఏదో వింత జరిగినట్టు ఆశ్చర్యపడొద్దు. నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నాకే ఈ పరీక్ష ఎందుకు వచ్చిందని మీరు కూలబడిపోకండి. మీకు మంచి రోజులు ఉన్నాయి. అమ్మ వింటున్నారు? మీకు ఏమున్నాయి? మంచి రోజులు ఉన్నాయి. పాతకాలంలో ఎవరో సినీ గాయకుడు పాడాడు, ఉందిలే మంచి కాలం. ఏంటో స్వరాలు వినబడుతున్నాయి నాకు. ముందులే మంచి కాలం ముందు ముందున అని పాడాడు. నిజమే అది. దేవుని పిల్లల విషయంలో ముమ్మాటికే నిజమది. దేవుని పిల్లల జీవితంలో మంచి కాలం ముందుంటుంది, దాన్ని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ కూడా పేతురు అదే అంటున్నాడు, మీకు యోధ మతం నుంచి శ్రమలు వస్తున్నాయి, ఇటు రోమా ప్రభుత్వం నుంచి శ్రమలు వస్తున్నాయి, మీరు తట్టుకోలేకపోతున్నారు, మీరు ఏదో ఆశ్చర్యపడిపోతున్నారు. మీరేమి అట్లా అవ్వద్దు, మీకు మంచి దినాలు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి? మంచి దినాలు ఉన్నాయి. అయితే మంచి దినాల కొరకు అమ్మ వింటున్నారా, అవి సంపాదించుకోవడానికి మన కొన్ని మంచి అడుగులు మనం వేయాలి. మంచి రోజులు నాకు రావాలి అని ఆశపడడం తప్పేమీ కాదు. కానీ ఆ మంచి రోజులు మనం సంపాదించుకోవడానికి కొన్ని మంచి అడుగులు మనం వెయ్యాలి. తెలుగులకు ఒక బలహీనత ఉంటుందంట. మీరంతా తెలుగులేగా. తెలుగులకు ఉన్న బలహీనత ఏంటనంటే, వీళ్ళ ఆశనేమో బారుడు ఉంటాయంట, ఆచరణేమో బెత్తుడు ఉంటుందంట. ఆశల బారుడు, ఆచరణ బెత్తుడు. వీళ్ళకి ఆకలి ఎక్కువ, పీక సన్నం. వీళ్ళకి తెలుగులకి ఇట ఆకలి చాలా ఎక్కువే, పీక సన్నం. ఏం మింగుతాడు వీడు? నాకు మంచి రోజులు రావాలి అన్న ఆశపడ్డం మంచిదే, అది తప్పేం కాదు. కానీ ఆశ అంతా గొప్పదైనప్పుడు దాని ఆచరణ కూడా గొప్పదిగా ఉంచుకోవాలి కదా మరి. కనుక దైవజనుడు యోధ మతస్థుల వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి, అటు రామా ప్రభుత్వం వల్ల మనకు చాలా కష్టాలు వస్తున్నాయి, అయినా మీరు బాధపడకండి, మనకు మంచి రోజులు ఉన్నాయి. ముందులే మంచి కాలం ముందు ముందున, మనకి ముందులో మంచి రోజులు మనకున్నాయి. అయితే ఆ మంచి రోజుల కొరకు ఎలాంటి అడుగులు వేయాలో ఆయన ఈ వాక్యంలో నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదివిన వాక్యంలో నేర్పిస్తూ ఉన్నాడు. మీరు శ్రద్ధగా వింటే, మీరు దగ్గరకు వచ్చినా దూరంలో ఉన్నా, మీరు కష్టాలనున్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఈతి బాధల్లో ఉన్నా, మీకంటూ మంచి రోజులు కావాలి అనుకుంటే ఈ రాత్రి సందేశం సావధానంగా వినండి. దేవుని వాక్యం చెప్పే అడుగులు మీరు వేయగలిగితే మీకు మంచి రోజులు వస్తాయి, మీకు మంచి రోజులు వస్తాయి.
అయితే మంచి రోజులు ఎలా వస్తాయో తర్వాత చెప్తాను, కానీ ముందు దైవజనుడు ఏమంటున్నాడనంటే, ముందు మీ జీవితాన్ని ప్రేమించండి రా అన్నాడు. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు అన్నాడు. ముందు మీ జీవితాన్ని ప్రేమించండి. కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన జీవితం ప్రేమించడం చేత కాదు. కొన్నిసార్లు వారికి తట్టుకోలేనటువంటి శ్రమలు రాగాని, పరిష్కరించుకోలేని సమస్యలు రాగాని, ఎందుకే నాకే బ్రతుకు, చచ్చిపోతాను అంటుంటారు. కొంతమంది అక్కలు ఉంటారు, పెనిమిట సరైనోడు కాదు, వ్యసనపరుడు, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి, తిప్పలు ఎక్కువైపోతున్నాయి, పిల్లల చెప్పిన మాట వినటం లేదు, భర్త ఏమో సరైనోడు కాదు. అప్పుడు సిస్టర్ గారు డైలాగ్ అప్పుడప్పుడు ఇలా వస్తుంటుంది ఈ నోట్లోంచి, గ్యాస్ బండిప్పుకుంటాను, సావే గ్యాస్ బండిప్పుకున్నాక అని. కష్టాలు శ్రమలు ఎవడ మనుషులకు కాకపోతే మ్రాణులకు వస్తాయా? ఎవరో పాతకాలపు ఆయన పెద్ద ఆయన చెప్పాడు, సమస్యలు కష్టాలు శ్రమలు మనుషులకు తప్ప మ్రాణులకు వస్తాయా? మనకే వస్తాయి. అయితే వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను, గ్యాస్ బండిప్పుకుంటాను, నూతిలో గింతేస్తాను, రైలు బండి కింద బుర్ర పెడతాను, ఎండ్రీని తాగేస్తాను, ఇవి చవటలు మాట్లాడే మాటలు, ఇవి చేతగాని దద్దమ్మలు మాట్లాడే మాటలు. ఒక విషయం చెప్పనా, బ్రతకడానికి చాలా ధైర్యం ఉండాలి, చావడానికి పెద్ద ధైర్యం అక్కర్లా. ఒక గుక్కడి ఎండ్రిని తాగితే వెంటనే ఒక గంటన్నరగా శవమైపడి ఉంటావు నువ్వు ఇంటిలో. చావడానికి పెద్ద ధైర్యం ఏంటండి, చచ్చిపోవచ్చు త్వరగానే తెగింపు చేస్తే, కానీ బ్రతకడానికి చాలా ధైర్యం కావాలి. బ్రతుకు మొదలు పెట్టామంటే ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అవి తట్టుకుంటూ, అర్థం చేసుకుంటూ, పరిష్కరించుకుంటూ ముందుగా ప్రయాణం చేయాలనంటే మనకు చాలా ధైర్యం అవసరం. కొంతమంది ధైర్యం లేక పిసిని కొట్టు ఏమని వింటున్నారా, భయంకరమైనటువంటి పిరికి పందలై చచ్చిపోతాను, ఆడవాళ్ళేమో గ్యాస్ బండిప్పుకుంటానంటారు, మగాళ్ళేమో ఇండ్రి తాగేస్తానంటాడు. అసలు మీకు చచ్చే హక్కు ఎవడిచ్చాడో నాకు చెప్పండి. మిమ్మల్ని మీరే పుట్టించుకుంటే మీకు మీరే చావచ్చు, మిమ్మల్ని మీరే పుట్టించుకుంటే మీకు మీరే చావచ్చు. నాకు నేనే పుట్టించుకున్నాను అనే వాళ్ళు ఎవరంటే చెయ్యొత్తని మీ కాలుగా దండం పెడతాను వచ్చి. మిమ్మల్ని మీరే ఎక్కడ పుట్టించుకున్నారు? మీ అమ్మ నాన్న కాపురం చేశారు, నాన్న పొట్టలో ఉన్న వీర్యపు ఒక చిన్న కణం మీ అమ్మ అండములో చేరితే ఆ అండములో నువ్వు పిండమై నువ్వు మంచి అందమైన మనిషివై బయటకు వచ్చావు. మనం ఊరకనే పుట్టలేదండి, మనల్ని మనం పుట్టించుకోలేదు, మనల్ని మనమే సృష్టించుకోలేదు. అలా ఎవరు అనుకోకూడదు. నిన్ను నీవే పుట్టించుకుంటే, నిన్ను నీవే సృష్టించుకుంటే నీకు చచ్చే హక్కు నీకుంటుంది. మనుషులు ఎవరికి చచ్చే హక్కు లేదండి. అప్పులైనా, తిప్పలైనా, కష్టాలైనా, కన్నీరైనా, కలవరమైన, వినండి ప్రియుల, భయంకరమైన కంగారైనా నీకు నీవే చచ్చే హక్కు కలిగిన మనిషివి కాదు నీవు. ఎందుకనంటావా? నిన్ను నీవే పుట్టించుకోలేదు. నేను చెప్పలేదండి, దేవుని వాక్యంలో దేవుడే చెప్పాడు. ఒక మాట చూడండి, 100వ కీర్తనలో ఏముంటుందో. 100వ కీర్తన మీ కొరగా చదువుతాను. ఈ మంచి మాట చూడండి, 100వ కీర్తన చూడండి. ఈ మంచి మాట 3వ వచనం ఇలా ఉంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయనే మనల్ని పుట్టించెను అన్న మాట మీద నెత్తి మీద నెంబర్ ఉంది. చూసారా మీరు? కిందనే రాస్తుంది, చెప్పండి. మనల్ని మనమే సృజించుకొనలేదు, మనల్ని మనమే పుట్టించుకొనలేదు, మనల్ని మనమే సృజించుకొనలేదు. అంటే మనల్ని మనమే పుట్టించుకోలేదు గనక, మనల్ని మనమే సృష్టించుకోలేదు గనక మనకు మనమే చావడానికి మన హక్కు లేదు. అప్పులు ఎంత మీద పడి నేను ఇబ్బందులు పెడుతున్నా చచ్చిపోతానన్న మాట రాకూడదు. నేను చచ్చిపోతాను అనుకునేవాడు పిరికి మంద. జీవితంలో ఎదురైన సవాలులు, సమస్యలు ఎదురెళ్ళి, వినండి ప్రియులారా, జయించు ముందుకెళ్ళడం చేత కానీ నేను కొంచెం మోటుమాట కూడా వాడాను, దద్దమ్మలు, చవటలు అనేసాను కూడా. అర్థమవుతుందా మీకు? ఇలా చెప్తాను, వినండి ప్రియులారా. ఒక ప్రవాహ జలం వస్తుంది, ఒక చేప కొట్టుకొని పోతుందంటే అది బ్రతికిన చేప, చచ్చిన చేప అని చెప్పండి. ఏంటమ్మా? చచ్చిన చేప కొట్టుకొని పోతుంది. అదే ప్రవాహ జలం అలా వస్తుంటే ఒక చేప ఎదురీదుకుంటూ వెళ్తుంది అంటే అది బ్రతికిన చేప, చచ్చిన చేప చెప్పండి.
బ్రతికిన చేప, బ్రతికిన చేప ఎదురీత ఈదుద్ది, చచ్చిన చేప కొట్టుకొని పోతుంది. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈతి బాధల్లో నువ్వు కొట్టుకుని పోతున్నావు అంటే నీ బ్రతుకు చచ్చిన చేప లాంటి బ్రతుకు అన్నమాట. లేదు, ఎదురాడుతున్నావు, పోరాటం చేస్తున్నావు, బ్రతకాలనుకుంటున్నావు, ఛేదించాలనుకుంటున్నావు, ఎవరికి ఏదో జయం పొందాలనుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకున్న చేప లాంటి వాడమన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ చెప్తాను వినండి. సమస్యలు ఎంత పెద్దవైనా, కష్టాలు అవి ఎంత గట్టిగా మనకు కనబడుతున్నా, నీకు నీవు చచ్చే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీకు నువ్వే పుట్టించుకోలేదు. అర్థమవుతుందా? నిన్ను నీవే సృష్టించుకుంటే, నిన్ను నీవే పుట్టించుకుంటే నీకు నీవే చచ్చే హక్కు నీకు ఉంటుంది. దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది, మనల్ని మనమే పుట్టించుకొనలేదు, మనల్ని మనమే సృష్టించుకొనలేదు. అందుకే దేవుడిచ్చిన ఒకే ఒక జీవితాన్ని ప్రేమించండి. లవ్ యువర్ లైఫ్. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ప్రేమించు. ఈ జీవితంలో దేవుడిచ్చిన సమయాలు, ఈ జీవితంలో దేవుడిచ్చినటువంటి మంచి శరీర బలం, ఈ జీవితంలో దేవుడిచ్చిన సంపదలు, ఈ జీవితంలో దేవుడిచ్చినటువంటి సంసారం అన్ని అర్థవంతంగా అనుభవించి నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంతేగాని చచ్చిపోతానండి, ఎవరిని ఉద్ధరిస్తావు? చచ్చి జీవితం ప్రేమించడం రానోళ్ళే చచ్చిపోతానంటారు. జీవితంలో పోరాటం చేయడం రాని వాళ్ళే చచ్చిన చేపల్లా కొట్టుకొని పోతారు. కాబట్టి పేతురు భక్తుడు అంటాడు, మీకు మంచి దినములు ముందున్నాయి. యోధా మతస్థుల వల్ల శ్రమలు వచ్చిన మాట నిజమే, రోమా ప్రభుత్వం వల్ల మీకు శ్రమలు వస్తున్న మాట నిజమే. ఎన్ని శ్రమలు వచ్చినా మీ ముందున్న రోజుల్లో మీకు మంచి దినాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? అయితే మంచి దినాలు ఊరకనే రావు, దాని కొరకు మనం కొన్ని మంచి అడుగులు వేయాలి. అమ్మ వింటున్నారు కదూ? నీ ముందు మంచి దినములు ఉన్న మాట నిజమే, దాని కొరకు నువ్వు మంచి అడుగులు వేయాలి. నేను ఇప్పుడు చదివినటువంటి వచనాల్లో మంచి దినముల కొరకు మనం వేయవలసిన కొన్ని మంచి అడుగులు భక్తుడు ఏం చెప్పాడో నేను వివరించి మీతో చెప్పేస్తాను. సావధానంగా వినండి. రండి. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ వచనంలో భక్తుడు అంటాడు, నీకు మంచి దినములు కావాలనుకుంటే మంచిగా సంభాషించడం నేర్చుకో, మంచిగా మాట్లాడడం నేర్చుకో. ఆంధ్రాలో ఒక సామెత ఉంటుంది రండి, నోరు బాగుంటే ఊరు బాగునక్కర్ల, మన బతుకు బాగోని ముందు ఏమో నోరు బాగుంటే ఊరు బాగుంటుందని మళ్ళీ చెప్తాం మనం. అంటే నోరు బాగున్నవాడు ఏ ఊరు వెళ్ళినా ఊరు మంచి ఊరులాగే అయిపోద్ది వాడికి. అంతేగాని నీకు మాట్లాడడమే సరిగా రాకపోతే నువ్వు ఏ ఊరు వెళ్ళినా నువ్వు సమస్యల కారణం అయిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు మంచి దినములు కావాలంటే మంచిగా సంభాషించడం నేర్చుకో, మంచిగా మాట్లాడడం నేర్చుకో. సరే, మీరు అడగొచ్చు, బాబు స్వామి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాము మంచి మాటలు? అందులోకి దరిద్రం ఈ సోషల్ మీడియా వచ్చింది చూశారు. ఏంటి సోషల్ మీడియా అంటే? యూట్యూబ్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ట్విట్టర్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది, చెప్పండి ఇంకేమొచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఈ చెత్తా చెదారం వచ్చిన తర్వాత మంచిగా మాట్లాడడమే మనుషులు చేత కావట్లేదే అనిపిస్తుంది. కావాలంటే మీరు చూడండి, మన మీద ఏలుబడి చేసి మనకు మంచి పాలన అందించవలసిన, మనకు మాదిరిగా ఉండవలసిన మన పాలకులు మన మీద పాలించేటువంటి అధికారులు, మంత్రులు, వాళ్ళు ఎవరి నోట్లోనే మంచి మాటలు రావడం లేదండి ఈ రోజుల్లో. సాటి మనిషి మీద ఏదో మాట్లాడేస్తున్నారు. అది వయసుతో గౌరవించడం రావటం లేదు, అనుభవంతో గౌరవించడం రావడం లేదు, స్థాయిని బట్టి కూడా గౌరవించడం రావడం లేదు. నోటికి ఎంత మాట పడితే అంత మాట వచ్చేస్తుంది. మరి పిల్లలు, ఈ తరం పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మా మీద ఏలికలుగా ఉన్నటువంటి మంత్రులు, పెద్దోళ్ళు మా ఓట్లతో గెలిచి మీరు మమ్మల్ని పాలించండి అని మేము కోరుకున్నాం కదా, మరి మమ్మల్ని పాలించవలసిన మీరే మీ నోట్లో ఒకటే మంచి మాట లేదే. వింటున్నారా లేదా?
మరి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం? పాలకుల దగ్గరికి వెళ్ళినా మంచి మాటలు లేవు, అధికారుల దగ్గరికి వెళ్ళినా మంచి మాటలు లేవు, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళినా మంచి మాటలు లేవు, ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుందామని మంచి మాటలు లేవు. ఎవరు మాట్లాడతారు మంచిగా మాటలు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం, మంచిగా మాట్లాడదాం. నేను చెప్పనా మీకు మంచి మాట? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచిగా మాట్లాడేటువంటి మర్యాద మన్నన చేస్తూ బ్రతకడం ఈ మనుషులకు అలవాటు పోతుంది. నా భయం అంతా ఏంటంటే మన వెనుక నడిచొస్తున్న ఈ తరం ఏమైపోతారని భయం వేస్తుంది. మన వెనుక నడిచి వస్తున్న మన పిల్లలు, వాళ్ళకి పుట్టిన మన పిల్లలు, వీళ్ళకి మర్యాద మన్నన గౌరవం ఇవ్వండి, చక్కగా మాట్లాడడం వస్తుందా? రాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనమే సరిగా మాట్లాడడం లేదండి, మనకు మంచిగా మాట్లాడడమే చేత కావడం లేదు. కానీ క్రైస్తవులకు ఒక శుభవార్త చెప్తాను మీకు. ఏమిటా శుభవార్త? శుభవార్త అంటే మంచిగా మాట్లాడడం నేర్చుకోవచ్చు. మంచిగా మాట్లాడే ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ఎలాంటి మాటలు వస్తాయో నేను కొంత వివరణ ఇస్తాను. అలాగ మాట్లాడడం నేర్చుకుంటే మనకి ముందున్న రోజులు మంచి దినాలు అయిపోతాయి. రండి, ఆయన ఎలా మాట్లాడతారో చెబుతాను. యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం అమ్మా చూస్తున్నారు కదూ, 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. ఇది యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసే సేవను గురించి చెప్పిన మాటలు ఇవి, ప్రవచనాలు ఇవి. ఎలా సేవ చేస్తాడో ఆయన సేవల గురించి చెప్పే ప్రవచనాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. యెషయా 54 చదువుతాను చూడండి. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు నా తండ్రి నాకు దయచేసి ఉన్నాడు. వింటున్నారా? ఆయన మాటలట అలసిపోయిన వారిని ఏం చేస్తాయటమ్మా తల్లి? ఇవ్వండి, ఊరడించేస్తాయంట. అలసిన వారిని ఊరడించే మాటలు నా నోట్లో ఉంటాయి. అలాగని ఒక శిష్యునికి తగిన నోరు, దేవుని వెంబడించే ఒక మంచి శిష్యునికి ఎలాంటి నోరు ఉండాలో అలాంటి నోరు నాకు ఉంటుంది అన్నాడు. అంటే బాగా మాట్లాడడం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకోవచ్చును అంటే యేసయ్య దగ్గరికి వెళ్తేనే నేర్చుకోవచ్చు. ఇక భూమి మీద ఏ నరుడు మంచి మాటలు మాట్లాడినోడు కాదు. అయితే బూతులు మాట్లాడతారు, లేదా అహంకార మాటలు మాట్లాడతారు, లేదా సరస్వక్తులు మాట్లాడతారు, లేకపోతే పోకిరి మాటలు మాట్లాడతారు. భూమి మీద ఉన్న మనుషులు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా ఉన్నాయో మాటలు చెప్పలేకపోతున్నాం. అయితే వినండి ప్రియులారా, యేసయ్య నోట నుంచి వచ్చిన మాటలు వినండి. ఆ మాటలు ఎలాంటివో ఆలోచించండి. అలాగా మాట్లాడడం కొంచెం నేర్చుకోండి. యేసయ్య నోట ఎప్పుడూ ఒక సరస్వక్తి లేదు. యేసు ప్రభువు నోట ఎప్పుడూ ఒక పోకిరి మాట లేదు. యేసు ప్రభువు నోట ఎప్పుడూ ఒక అపవిత్రమైన మాట లేదు. అమ్మ వింటున్నారా? ఆయన మాటలు అలసిపోయిన వారిని ఊరడించేస్తాయి. శిష్యునికి తగిన నోరున్నట్టుగా ఆయన నోరు మంచి మాటలే పలుకుతుందంట. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మీ సంగతి తేలిపోదు. మీ నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తుంటాయో. యేసయ్య దగ్గర నేర్చుకున్నామా మాట్లాడటం? సరిగా మాట్లాడడం మనకు వచ్చంటారా? నీకు మంచి దినములు కావాలంటే నీకు మంచిగా మాట్లాడడం రావాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడెవడో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో మంచిగా మాట్లాడగలిగినటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి నేర్చుకుందాం. ఆయన నోట ఎలాంటి మాటలు ఉంటాయో చెప్తాను. లిస్ట్ అవుట్ చేసుకోండి, రాసుకోండి. మళ్ళీ ఎవరికన్నా చెప్పండి. ఇంట్లో దాని గురించి ధ్యానం చేయండి. మీ ఇంట్లో మీకు మంచి రోజులు రావాలన్నా, మీ జీవితంలో మీకు మంచి రోజులు రావాలన్నా, మన సంఘానికి మంచి రోజులు రావాలన్నా అలాగా మాట్లాడడం నేర్చుకోవాలి. యేసయ్య నోట వినబడే ఒక మాట, అది ఎలాంటి మాటో తెలుసండి? దీనత్వపు మాట. దీనత్వపు మాటలు ఆయన నోట్లోంచి వస్తాయి. వర్డ్స్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆయన నోట ఎప్పుడు అహంకారపు మాటలు ఉండవు, దీనత్వపు మాటలే ఉంటాయి. చూపించనా మీకు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదక రక్షించుటకు చెప్పండమ్మా మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను.
ఆయన దేవుని కుమారుడు కాదా? మరి మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు ఏంటి? నశించిన దానిని వెదక రక్షించుటకు దేవుని కుమారుడి లోకమునకు వచ్చెను అని చెప్పుకుంటే తప్ప? ఏం తప్ప కాదు, ముమ్మాటికి నిజమే. కానీ యేసు అట్లా చెప్పుకోడు. ఏమని చెప్పుకుంటాడంటే నేను మనుష్య కుమారుడను. మార్క్స్ వార్త 2వ అధ్యాయం చూడండి. ఒక మారు ఆయన మాట్లాడితే ఏమన్నాడు 10వ వచనంలో? మార్క్స్ వార్త 2:10 చూస్తారు. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకోండి అన్నాడు. ఎవరండి ఈయన? మనుష్య కుమారుడు అని చెప్పుకుంటాడేంటి? దేవుని కుమారుడై ఉండి. మనుష్య కుమారుడని చెప్పుకుంటాడేంటి? దేవుని కుమారుడై ఉండి. అది దీనత్వం అండి. ఆయన దేవుని కుమారుడై ఉండి నేను మనుష్య కుమారుడని చెప్పుకుంటున్నాడు. అది దీనత్వపు మాట. ఇంకా మీకు చూపించిన మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చాడు అన్నాడు. మళ్ళీ నేను మనుష్య కుమారుడినే అంటాడు ఆయన. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కూడా తన మనుష్య కుమారుడను అని చెప్పడంలో ఆయన నోట నుంచి వచ్చిన మాటలు దీనత్వపు మాటలు. ఈ రోజున కొంతమంది నోట్లోంచి కొన్ని మాటలు వస్తాయి. దీనత్వం ఉండదు, అహంకారం ఉంటుంది. నేనేంటో తెలుసా, మేమేంటో తెలుసా. కొంచెం చదువు సంఖ్యలు ఉంటే చాలు రాలిపోతారండి మనుషులు. కొంచెం ఆస్తిపాస్తులు ఉంటే చాలండి వీరు కళ్ళేమో నెత్తికెక్కిపోయి ఉంటాయండి. కొంచెం మంచి కులంలో పుట్టామనుకోండి మిగిలిన వాళ్ళంతా పురుగుల్లాగా చూసేస్తామండి. నేనేంటో తెలుసా. ఏంటి అహంకారం ఏంటి? ఒక మంచి మాట చెప్పన, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ రోజు నీ గర్వం ఉంటే రేపు నాశనములో కనబడుతుంది నీ బ్రతుకు. ఈ రోజు అహంకారం అయితే రేపు నువ్వు నాశనములో కనబడతాయి నీ పాదాలు. నేను చెప్పలా, దేవుడు చెప్పినాడు. అందుకని ఎప్పుడైనా దీనత్వంతో మాట్లాడడం నేర్చుకోవాలి. నేనేంటో తెలుసా, నాకెంత ఉందో తెలుసా, నేనెంత చదివానో తెలుసా, నేనెంత అందగత్తనో తెలుసా, నా కులం ఎంత పెద్దదో తెలుసా. రాలిపోకండి. ఈ రోజున సమాజంలో ఇలా రాలిపోయే రాలుగాయి మనుషులు ఎక్కువయ్యారు. అహంకారం. సృష్టికర్త అయిన దేవుడు శరీరంతో లోకానికి మనుషులకు వచ్చినప్పుడు నేను దేవుని కుమారుడను అనడం లేదు, నేను మనుష్య కుమారుడిని. దీనత్వపు మాటలండి. ఈ భూమి మీద ఎవరికైతే దీనత్వపు మాటలు వస్తాయో వాళ్ళకి మంచి రోజులు దొరుకుతాయి. ఒకటి చెప్పాను. రెండో రకం మాటలు చెప్పన, యేసయ్య నోట ఉండే రెండో మాటలు క్షమాపణ మాటలు. ఏంటమ్మా చెప్పండి? క్షమాపణ మాటలు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో మీకు తెలుసు కాబట్టి రెఫరెన్స్ చెప్పడం. చెప్పండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగర గనక వీరిని క్షమించు. అంతే. అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా, నేను రాయి వేయను, క్షమిస్తున్నా, ఇక పాపం చేయకుండా బ్రతికే తల్లి వెళ్ళు అని పంపించినాడు. యేసయ్య నోట ఎప్పుడు క్షమాపణ మాటలు ఉంటాయి. ఈ రోజున మన నోట్లో క్షమాపణ మాటలు ఉంటున్నాయా? క్షమిస్తున్నానులే అనే మాటలు ఉంటాయా? భర్త విషయమై ఏదో ఏమండి ఆయన నచ్చని పని ఏదో చేసేసింది, ఏమండి క్షమించండి, మీరు ఇచ్చిన డబ్బులతో చీర కొనేసుకున్నాను, ఆడపిల్లను కదా, నేను తప్పే చేశాను, క్షమించండి అంట. చచ్చినా నిన్ను క్షమించను. అలా మాట్లాడితే సంసారాలు బాగుంటాయండి. పోని చీర కొనుక్కుంది, ఎంత అయిపోయింది, ఒక 500 రూపాయలు ఖర్చు అయ్యింది, పోతే పోయిందిలే, మన డబ్బులే కదా, ఎవరి డబ్బులైనా ఖర్చు పెట్టావా, వదిలే, నువ్వు బాధపడొద్దనంటే ఎంత ప్రేమానురాగాలు పెరుగుతాయండి మనుషుల మధ్య. ఈ రోజున భార్యను క్షమించలేని భర్తలు, భర్తలను క్షమించలేని భార్యలు, పిల్లల్ని క్షమించలేని తల్లిదండ్రులు, సంఘస్థులను క్షమించలేని సేవకులు, సేవకుడు క్షమించలేని సంఘస్థులు, క్షమాపణకు ఉండడంలా క్షమిస్తున్నారని ఎవరు చెప్పడంలా ఈ రోజున. కానీ యేసయ్య నోట తరచుగా వినబడే మాట క్షమాపణ మాట. అమ్మ వింటున్నారా మీరంతా? క్షమాపణ మాటలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి మంచి రోజులు వస్తాయి.
ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, రెండు చెప్పాను. మొదటిదేమో దీనత్వ మాటలు, రెండవదేమో క్షమాపణ మాటలు. ఇంకా చెప్తాను. యేసయ్య నోట తరచుగా వినబడే మరో మాట ఏంటో తెలుసా? వినండి ప్రియమైన స్నేహితులారా, అభినందన మాటలు. అభినందిస్తాడు. ఎవరిలోనైనా ఒక మంచి యేసయ్య కనబడింది అనుకోండి, అభినందించడం ఆయనకు వచ్చు. ఎలాగ అభినందిస్తాడో చెప్పనా? అక్కడ నతనయేలు ఆయన కనబడ్డాడు. ఆయన చూచి యేసయ్య అంటాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈయన నోట ఏ కపటమనో లేదు అని అభినందించాడు, మెచ్చుకున్నాడు, అభినందించాడు. సీమోను పేతురు, అందరూ యేసెవరో చెప్పలేకపోయినా సీమోను పేతురు అన్నాడు, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పగానే, ప్రభువన్న సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నా తండ్రి ప్రత్యక్షత పొందిన వాడవు అని అభినందించాడు. ఈరోజు అభినందించే మాటలు మనకు వస్తే, వింటున్నారా? ఏమంటే ఒకరికొకరు అభినందించుకునే మాటలు వస్తే సంబంధాలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఇలా మీతో చెప్పనివ్వండి. పాపం భర్త చాలా కష్టపడుతున్నాడండి ఇల్లు గడవటం కొరకు. ఎప్పుడైనా భార్య నోరు తెరిచి, ఏమండి నా కొరకు పిల్లల కొరకు మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో, మిమ్మల్ని చూస్తుంటే భలే జాలేస్తుంది, కానీ నేనేమి చేయలేను కదా, ఇంట్లో పనులే చక్కబెట్టుకుంటున్నాను, మీరు చాలా కష్టపడుతున్నారండి అభినందిస్తే మీ కొంపేం పొద్దమ్మా? ఒక్కసారి కూడా భర్తను అభినందించడం రాదు. దుమదుమలు ఆడుతూ కనబడుతుంది, బొగ్గులు పోయి మొక్క వేసుకుని, బొగ్గులు పోయి మొక్క. ఒకసారి భర్తను అభినందించడం రాదండి. పోనీ సరే, ఆ ఆడవాళ్ళకేమో భర్తను అభినందించడం రాదు. భర్త భార్యను చూసి, అమ్మాయి నువ్వు ఎప్పుడు చాలా బాగా వంటలు చేస్తావు, ఏంటో ఈరోజు ఈ కూర మరీ చాలా బాగా చేసావు, కొంచెం రుచిగా ఉంది కాబట్టి నేను 6 ముద్దలు లోపలికి ఎక్కువ ఎగరేసేసాను, ఏమంటే చాలా బాగా ఉండేవని భార్యను ఎప్పుడైనా అభినందించడం వచ్చా? ఈ మగాళ్ళ కంటే వీళ్ళకి రాదు. అమ్మో ఆడని పగలకూడదు, నెత్తికిపోతారు. వారు కట్టుకున్న భార్యలను అభినందించడం చేత కాలేదు వీళ్ళకి. ఇక ఎవరిని అభినందిస్తారు చెప్పండి? ఆలకిస్తున్నారా మీరంతా? ఎక్కడైతే అభినందనలు పెరుగుతాయో అక్కడ అనురాగం పెరుగుద్ది. ఎక్కడ అనురాగం పెరుగుద్దో అక్కడ అన్యోన్యత పెరుగుద్ది. ఎక్కడ అన్యోన్యత పెరిగిందో ఆప్యాయతలు పుట్టుకొచ్చేస్తాయి ఒకరి మీద ఒకరికి. ఈరోజు సంసారాలు చితికిపోతున్నాయి, సంఘాల మధ్య విభేదాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే సరిగా మాట్లాడడం రాదు ఎవరికి. అమ్మ ఈ పాపను తీసుకుని వెనకాల కూర్చోవడం తల్లి. ఎవరు అమ్మ? ఎవరు? నువ్వే కదా, తీసుకెళ్తారు, పర్వాలేదు. చిన్నపిల్లలు అలాగే తిరుగుతారు, వాళ్ళు తిరిగితేనే చిన్నపిల్లలు. అందులోకి మహారాణి చాలా చురుగ్గా ఉంది, ఇది సామాన్యురాలు కాదు ఇది. తీసుకుని చివరిలో కూర్చుంటే వినే వాళ్ళకి అభ్యంతరం లేకుండా నువ్వు కూడా వినగలుగుతావు. అట్లా దానికి కూడా డిసిప్లిన్ వస్తుంది. ఇక్కడ ఉన్నారా లేదు? ఎన్ని మాటలు చెప్పాను? మొదటి మాట దీనత్వ మాటలు, రెండవ మాట చెప్పండి క్షమాపణ మాటలు, మూడవది ఏంటి చెప్పండి అభినందన మాటలు. యేసయ్య నోట అవే వచ్చాయి. ఇంకో విషయం చెప్తా, యేసయ్య నోట వచ్చే మాటలు ఏంటంటే పవిత్రమైన మాటలు. చూడండి ఆయన నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో కీర్తనకారుడు రాశాడు. ఇది కూడా ప్రవచనమే. కీర్తన గ్రంథం చదువుతున్నాను చూడండి, ఇలా రాసి ఉంది. 12వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా మాటల పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 బారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వర్డ్స్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రమైన మాటలండి. ఈరోజు ఎవడు నోరు తెరిచినా పోకిరి మాటలే, ఎవడు నోరు తెరిచినా వింటున్నారా సరస్వక్తులే, ఎవడు నోరు తెరిచినా అబద్ధపు మాటలే, ఎవడు నోరు తెరిచినా అది నోరో లేకపోతే అమ్మ వింటున్నారా రోత గంపో తెలియట్లా, అలాంటి మాటలు వచ్చేస్తున్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీకు మంచి రోజులు కావాలంటే మీరు మంచిగా సంభాషణ చేయండి. ఈ మాటలు మీ నోట్లో ఉండకూడదంట. చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి 4వ వచనం ఏం రాసిందో. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు బూతులైనను, తర్వాత ఏంటమ్మా పోకిరి మాటలైనను, తర్వాత ఏంటమ్మా సరస్వక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మనకు తగవు.
ఇలాంటి మాటలు మనకు తగవు. మనకు తగే మాటలు ఏంటి అంటే కృతజ్ఞత వచ్చినాము అంతే తప్ప బూతులు, పోకిరి మాటలు, సరస్వక్తులు ఇవి పవిత్రమైన మాటలు కాదు. నా చెల్లెళ్ళ రక్కల్లారా వినండి, నా అన్నదమ్ములారా ఆలకించండి. మీరు జీవమును ప్రేమించి మీరు మంచిదనములు చూడకూడితే ముందు మీ మంచిగా సంభాషణలు మీకు రానివ్వండి. నోరు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈరోజు మన నోరు బాగులేక అమ్మ వింటున్నారు, దీనత్వ మాటల బదులుగా అహంకార మాటలు వెళ్ళగొక్కుతున్నాం. క్షమాపణ మాటల బదులుగా పగతో కూడిన మాటలు మాట్లాడుతున్నాం. అభినందన మాటలకు బదులుగా ఎదుటి వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడుతున్నాం. పవిత్రమైన మాటలకు బదులుగా అన్ని రోత మాటలే మాట్లాడుతున్నాం. మరి మంచి రోజులు ఎలా వస్తాయండి? మీకు మంచి విషయం చెప్పనా? వినండి ప్రియులారా, పౌలు భక్తుడు చెప్పాడు మీ మాటలు మీ సంభాషణలు ఎలా ఉండాలో. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అంటే ఎలా మీరు మాట్లాడవలెనో అది మీరు తెలుసుకున్నట్టుగా చెప్తున్నాను. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదగాను కృపాసహితముగాను ఉండనియండి. వింటున్నారా? ఎలా ఉండాలంటే మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలంట, రుచిగా ఉండాలంట, కృపాసహితంగా ఉండాలంట, జవాబులు ఇచ్చేటట్లుగా ఉండాలట. ఈ రోజున మనం మాట్లాడడమే చేత కావడం లేదు. మనకే కాదండి, యేసు ప్రభు ఉన్న రోజుల్లో కూడా తన ముందుకు వచ్చిన మనుషులతో యేసై ఎలానే అన్నాడు. మీకు మాట్లాడడం సరిగా రావట్లా. చూడండి ఆయన ఏమన్నారో చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి ఒక మారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం మీకు కొరకే చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 12:34 వచనం, సర్ప సంతానమా. కనబడిందా ఈ మాట? సర్ప సంతానమా అంటే సైతాన్ పిల్లలారా అన్నట్టు ఉంది. సర్ప సంతానమా, మీరు చెడ్డవారు ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? మీరు చెడ్డవారు ఉండి మంచి మాటలు మీ నోట్లో ఎలాగొస్తాయి? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచితనాన్ని నుంచి సద్విషయాలు బయటకు తెస్తాడు. ఎవడు చెడ్డవాడు తన చెడ్డతనం నుంచి చెడ్డ విషయాలు బయటకు తెస్తాడు. మెట్టుకు ప్రిన్సిపల్ నియమం ఏంటంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. నీ హృదయంలో మంచిదాన్ని నిండాలి. ఏమిటా మంచిదాన్ని అంటే దేవుని మాటల హృదయంలో ఉండాలి. అప్పుడు నీ నోట్లోంచి మంచి మాటలు వస్తాయి. నీకు దేవుని వాక్యం అంటేనే ఇష్టం ఉండదు. పోకిరి మాటలు మాత్రం బాగా విని గుండెలు దాచేసుకుంటావు. సరస్వతులు బాగా విని గుండెలో దాచేసుకుంటావు. అపవిత్రమైన మాటలు బాగా విని గుండెలో దాచేసుకుంటావు. బూతులు బాగా విని గుండెలో దాచేసుకుంటావు. దేవుని పవిత్రమైన మాటలు వినవు నువ్వు. అమ్మా వింటున్నారా? దేవుని వాక్యం అది మన హృదయంలో మంచి ధననిదైపోతే మన నోట్లోంచి ఏమొస్తాయట? మంచి విషయాలే బయటకు వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుందట? చెప్పరేమమ్మా, మాట్లాడుతుంది. మరి ఈరోజు నీకు మంచి రోజులు కావాలని ఉంది. నీకు ఆకలి ఎక్కువ, పీక సన్నం. ఆచరణ బోల్డంతా చెయ్యాలి, కానీ ఆశలు మాత్రం పెద్దవి పెట్టుకుంటావు. ఆచరణ మాత్రం నీ దగ్గర లేకపోతే ఎట్లా? సృష్టికర్త అయిన దేవుడు నీ హృదయంలో మంచిదనది ఉండ నిమిత్తం ఈ 66 పుస్తకాల పరిశుద్ధ లేఖనాలు, దేవుని వాక్యాలు మనకి అందుబాటులో ఉంచాడు. దైవజనుడు దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండి నిమిత్తం నా హృదయంలో నీ వాక్యములను నేను దాచుకుంటానన్నాడు. దేవుని వాక్యాలు దాచుకోండి, అది మంచి ధన్యదవుతుంది. అప్పుడు మీ నోట్లోంచి మంచి మాటలు వస్తాయి. ఏ మాటలు? దీనత్వంతో కూడిన మాటలు, చెప్పండి, క్షమాపణ మాటలు, అభినందన మాటలు, పవిత్రమైన మాటలు వస్తాయి. ఎప్పుడైతే ఇలాంటి మాటలు వస్తాయో దేవుని ద్వారా మనకు మంచి దినాలు దొరుకుతాయి అంటున్నాడు భక్తులు. అమ్మ అర్థమవుతుందని చెప్పింది. మంచి రోజులు ఎలాగొస్తాయి? ఊరికే మీ ఊళ్ళో అని నోరు చాపుకుంటే మంచి రోజులు వచ్చాయి. మంచి రోజులు రావాలంటే దానికి తగ్గ ఆచరణ మనకు ఉండాలి.
కనుక జీవితాన్ని ప్రేమించండి. మంచి రోజులు కావాలనుకుంటే మీకు మంచిగా సంభాషించడం నేర్చుకోండి. భర్త ఏదో మాట్లాడుతున్నాడు, సమయోచితమైన మాట్లాడితే ఎంత బాగుంటుందండి. ఆయన ఏదో చేసిందంతా చేసేస్తా ఇవి అనుకొని పోతుంటే ఏముంటుందండి ఇళ్ళలో సంబంధాలు. మరి భార్య ఏదో చెప్తుంది పూర్తి ఏమంటున్నారు అంటాడు ఇతగాడు. సంగతి వినకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు అంది బైబిల్. నీ భార్య ఏదో చెప్తుంది వినరాదా పూర్తిగా? మూతి మీద మేషం ఉన్న మగాడిని నువ్వు నాకేం మాట్లాడద్దు అని అంటే నువ్వేం మగాడవయ్యా బాబు, అది కాదు మగతనం. సంగతంతా సరిగా విని సమయోచితమైన మాటలు మాట్లాడు. ఆ మాటలు వెండి పల్లెములో పెట్టబడిన ముత్యములాగుంటాయంట. సమయోచితమైన మాట వెండి పల్లెములో పెట్టిన ముత్యములాగుంటుందంట. ఏమండి భర్తలు, తండ్రులు, మీ భార్యతో సరిగా మాట్లాడడమే వచ్చా? ఏమమ్మా అక్కలు, ఒక్కొక్క ఇంటికి భార్యలు, అమ్మలు, మీ భర్తలతో, మీ కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడడమే మీకు వచ్చా? మీ హృదయంలో మంచిదన్నది ఉంటే మంచి విషయాలు బయటకు వస్తాయి. మీ హృదయంలో చెడ్డదన్నది ఉంటే చెడ్డ మాటలు బయటకు వస్తాయి. ఏమొస్తున్నాయి మీ నోట్లోంచి? మాకు మంచి రోజులు రావండి, బొగ్గలు తిప్పుతారు ఒక్కొక్క బొగ్గల బల్లి. ఎలా వస్తాయి మంచి రోజులు? వస్తాయి మంచి రోజులు, దేవుడు ఇస్తాడు. దాని కొరకు మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? మొదటి మాట, మంచి రోజుల కొరకు మంచి సంభాషణలు చేయటం రావాలి. ఇది ఒక నియమం. రెండో నియమం చెప్తాను వినండి. అమ్మ అర్థమైందా? ఏంటి అలా కోపంగా చూస్తున్నారు? గుడ్లు అప్పగించి ఒళ్ళు మండుతున్నట్టుంది. ఎప్పటికే ఒళ్ళు చెడ్డ మాటలు మాట్లాడేసాం. అందుకే కుటుంబాల్లో కలతలు తెచ్చుకున్నాం, ఇబ్బందులు తెచ్చుకున్నాం, నెత్తి మీద కుంపడ పెట్టుకుంటున్నాం. మార్చుకున్నాం. మించిపోయింది ఏమైంది? ఏదికి ఆలస్యం అయితే అవ్వలేదు కదా. దేవుడు మనకు అవకాశం మనకి ఇచ్చాడు కదా. అయ్యా నీ మాటలు నా హృదయంలో ఉంచుకొని నేను నా కుటుంబ సభ్యులతో సరిగా సంభాషించినట్లుగా నాకు మంచిగా మాట్లాడడం నేర్పించు నాయనా అని వేడుకుంటే, అమ్మ ఆలకిస్తున్నారా? మంచిగా సంభాషించడం నేర్చుకుంటే మంచి దినాలు ఉన్నాయి. రెండో సంగతి చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం ఏముందంటే, అతడు కీడు నుండి తొలగి మేలు చెయ్యవలెను. అమ్మ వింటున్నారా? కీడు నుండి తొలగి మేలు చెయ్యవలెను. ఈ వచనంలో భక్తుడు చెప్తున్నాడు, మీరు మంచి దినములు చూడగోరితే మీకు మంచి మనస్తత్వం అవ్వాలి. ఏమిటా మనస్తత్వం? మేలు చేసే మనస్తత్వం. అమ్మ అర్థమవుతుందా? ఏంటి మన మనస్తత్వం? మేలు చేసే మనస్తత్వం. కీడు చేయటం మాని మేలు చేయండి, అది మంచి మనస్తత్వం. మీరు ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. చెప్పేస్తాను. ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం మనుషులు ఎవరంటే మేలుకు మేలు, కీడు కీడు చేస్తారు. ఇది మానవ స్వభావం. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మేలు చేశాము తిరిగి మేలు చేస్తారు, మన కీడు చేశామా తిరిగి కీడు చేస్తారు. ఇది మానవ స్వభావం. ఇది ఎవరికైనా ఉంటుంది. ఈ స్వభావంతో బతకడానికి దేవుని నమ్ముకోనక్కర్లా. మామూలు మనిషిగా ఉంటే వచ్చుద్ది లక్షణం. రెండో రకం మనుషులు ఉంటారు. వీరెవరంటే మేలు చేసినా కీడే చేస్తారు, మన కీడు చేస్తే అట్నుంచి 7 కీడు చేస్తారంట. మేలుకు కీడే, కీడుకు 7 కీడు చేస్తారట. ఈ నైజం ఏమంటామంట? రాక్షస నైజం అని అంటాం. ఈ భూమి మీద మనుషులు ఇలాంటి రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు. మేలు పొందుతాడు కానీ తిరిగి కీడే చేస్తుంటాడు. మేలు పొందుతారు కానీ తిరిగి కీడే చేస్తుంటారు. అమ్మ వింటున్నారా? ఈ నైజం ఉండకూడదు. మానవ నైజం అందరిలో ఉంటుంది, దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. రాక్షస నైజం లేకుండా చూసుకోవాలి. మూడో నైజం ఏంటంటే మేలు చేస్తే తిరిగి 7 మేలు చెయ్యాలి. వారు కీడు చేసినా తిరిగి వాళ్ళకి మేలే చెయ్యాలి. అది దైవ నైజం. సిలువేసి చంపేస్తున్నారండి ఆయన్ను. అరికాలు మొదలుగా నడినెత్తి వరకు మొత్తం అంతా రక్తశక్తమైపోయినాడండి ప్రభు. ఆయన చర్మం పీలికలైపోయిందండి. అతని వీపు చాలా వలె దున్నబడిపోయిందండి. ఉమ్ములేసాడు ఆయన మీద. కొట్టేవాడు కొట్టాడు, గడ్డం పెరిగేవాడు పెరిగాడు, జుత్తు లాగేవాడు లాగాడు, పిడిగుద్దులు గుద్దేవాడు గుద్దాడు, మేకులు కొట్టేవాడు కొట్టాడు.
ఇన్ని ఇబ్బందులు వాళ్ళు పెడుతుంటే ఆయన శిలువ మీద నుంచి అంటాడు, తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారు, వీరు ఎరుగరు గనక వీరు క్షమించు అంటే వాళ్ళు కీడు చేస్తున్నారు. ఇటు నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? మీరు అదండి దైవనైజం, అది దైవనైజం. మా ప్రాంతాలకు ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక దేవుని సేవకుడు వచ్చాడు. ఆ ప్రాంతంలో కుష్ఠరోగులు ఎక్కువని వారి మధ్య ఎవరైనా సేవ చేస్తే బాగుంటుందని, అమ్మా వింటున్నారా, ఎవరో చెప్పగా ఆయన సమర్పించుకొని తన సుఖము తన సౌఖ్యము అన్ని ఆస్ట్రేలియా దేశంలో వదిలిపెట్టుకొని మా ప్రాంతాలకు వచ్చాడు. ఒరిస్సా బోర్డర్లో కొంచెం లోపలికి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చాడు. కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి ఆయన పరిచయం చేస్తున్నాడు. వాళ్ళ కురుపులు ఎవడి పిండుతున్నాడు, చీము రక్తం లాగేస్తున్నాడు, కట్లు కడుతున్నాడు, భోజనం పెడుతున్నాడు, ముద్దలు నోట్లో పెడుతున్నాడు కుష్ఠరోగులకి. వాళ్ళ పిల్లలు కొంచెం చదువులు చెప్పిస్తున్నాడు, మంచి గుడ్డ వేసుకునేలాగా చేశాడు, వారికి చదువు సంఖ్యలు నేర్పిస్తున్నాడు. ఇంత ఎందుకు చేస్తున్నామంటే దేవుడు నన్ను ప్రేమించాడు, నేను కూడా సాటి మనిషిని ప్రేమించమని చెప్పినాడు. ఆ ప్రేమ బలవంతం చేయగా నా సుఖము నా సౌఖ్యము నా సంపద నా సంబంధాలు వదులుకొని వచ్చాను అని వారి మధ్య సేవ చేస్తుంటే ఆ ప్రేమ మేము నమ్ముకుంటాం, ఆ ప్రేమను మేము పొందుకుంటామని అక్కడున్న కుష్ఠరోగులు కొంతమంది యేసు ప్రభువుని నమ్మారు. అతని జీవితాన్ని చూశారు, అతని ప్రేమను అనుభవించారు, అతను చేస్తున్న మేలును అనుభవించిన వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటే, అమ్మ వింటున్నారా, వీళ్ళేమో ఆ చుట్టుపక్కల ఉన్న మతోన్మాదులు అంటున్నారు, వీడు మతం మార్చడానికి వచ్చినాడు. నీ తోటి భారతీయుడు కుష్ఠరోగి అయిపోతే వాడి దగ్గరికి వెళ్ళడానికి మనసు లేదు. నీ తోటి భారతీయ పౌరుడు ఒకడు కుష్ఠరోగంతో కుష్ఠు కురుపులతో బాధపడుతుంటే కట్లు కట్టడానికి మనసు లేదు. వాడు కడుపుకు ముద్ద వేసుకోలేక వాడు జబ్బుతో పడి ఉంటే వాడి నోటుకు ముద్దంచని అందించడం నీకు రాలేదు. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చి ఈ దేశంలో కుష్ఠరోగి సేవ చేద్దామని, అమ్మ ఆలకిస్తున్నారా, ఇన్ని తిప్పల పడతను సేవ చేస్తుంటే వీడు మతం మార్చేస్తున్నాడు రా అని చెప్పి దొమ్మిగా పడి ఒక గ్రామంలోనికి రాత్రి ఎవరిని వచ్చి వాళ్ళకి పరిచర్యలు చేసి ఈ రాత్రి ఎప్పుడే వెళ్తామని జీపులో పడుకుంటే దాని మీద డీజిల్ కిరసనాయిలు పోసి నిప్పు పెట్టి చంపేశారు. ఇది మన దేశం క్రూరత్వం అయిపోయింది. ప్రపంచమంతా ఉలిక్కి పడింది. ఒక్కసారి ఇంత దుర్మార్గంగా ఉంటారా ఇండియన్స్ అనుకున్నారు. వాళ్ళ మధ్య పరిచయం చేయడానికి వచ్చిన మనిషిని చిన్న పిల్లలు, డాడీ మనం ఎందుకు కాలిపోతున్నాం, తలుపులు తీయండి డాడీ, బయటికి వెళ్ళిపోదామంటే తలుపులు బిగించేశారు. కారువి జీప్వి సజీవ దహనం అయిపోయారు. బాగుంటాయి సజీవంగా కాల్చి చంపేశారు. మీ పీక తీశాడు ఆయన వచ్చి, మీ కుటుంబానికి నష్టం కలిగించాడు ఆయన వచ్చి. తను ఏ ప్రేమను అనుభవించాడో ఆ ప్రేమ బలవంతం చేసే సాటి మనిషికి ఆయన వచ్చి సేవలు చేస్తే ఏమంటే అతను నమ్మిన దేవుడు ఎవడు శరీరుడు కాకపోతే మాకు పరిచర్యలు చేసి అలాగా చేయిస్తాడా దేవుడు అని ఆ దేవుడు నమ్ముకొని పాపక్షమాపణ పొంది మోక్షరాజ్యానికి వాళ్ళ వారసులు అవుతుంటే మతం చేస్తున్నాడని సజీవ దహనం చేసిన కీర్తి మందే. మొత్తాన్ని పట్టుకున్నారు, ఎవడరా చంపినాడు అని. అక్కడైనా మన పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేసింది ఆ రోజుల్లో. మొత్తాన్ని పట్టుకున్నారు దారాసింగ్ని, వాడు వెనకాలను గుంపును పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. వినండి కేసు నడుస్తూ ఉంది. చివరి తీర్పు చెప్పే రోజు వచ్చిన రోజున దైవజనుడు భార్య కూతురు మిగిలింది. ఆవిడనే కూతురుని చూశాను ఒకసారి నేను. ఏమండి ఊటీలో హెబ్రోన్ స్కూల్లో కూతురు జాయిన్ చేసుకోవడానికి వచ్చింది ఆ తల్లి. భర్త చచ్చిపోయాక, కొడుకులు చచ్చిపోయాక కూతుర్ని హెబ్రోన్ స్కూల్లో చదివించుకోవడానికి ఇస్తే ఆ మహాతల్లిని చూస్తే అరే ఎంత సాత్వికంతో ఎంత పవిత్రతో బ్రతుకుతుందిరా మహాతల్లి అనిపించింది. సరేనండి, ఇప్పుడు ఆమె కూడా కోర్టులో ఉంటే జడ్జి గారు అంటూ, అమ్మా నీ భర్తను నీ కడుపును పుట్టిన పిల్లల్ని చంపిన దుర్మార్గులకు ఏది శిక్ష విధించాలో మా ఇండియన్ పీనల్ కోడ్ చెబుతుంది, కానీ పరాయి దేశం నుంచి వచ్చి మా దేశ ప్రజల సేవ చేస్తుంటుండగా నీ పెరిమిట్లంత ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను తీర్పు చెప్పలేకపోతున్నాను, ఏం చేయమంటావు చెప్పమ్మా అని జడ్జి గారు అడిగితే ఆ మహాతల్లి అంటుంది, యేసు ప్రభు నన్ను క్షమించాడు,
నేను కూడా వాళ్ళకి క్షమిస్తున్నాను, వదిలేయండి అంటుంది. యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, నన్ను క్షమించాడు. మరి నేను అదే ప్రేమతో వాళ్ళని ప్రేమించి క్షమిస్తున్నాను, వదిలిపెట్టేయండి వాళ్ళని. కీడు చేసిన వాళ్ళకి మేలు చేయడం అంటే అదే. కీడు చేసిన వాడికి మేలు చేయటం అంటే అదే. నేను మరొక అమ్మని ఎరుగుదును. నేను చూశాను ఆశ్రమం, వెస్ట్ బెంగాల్ కలకత్తా పట్టణంలోకి వచ్చి ఎక్కడో తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చి భారతదేశం దిగ్గానే ఎయిర్పోర్ట్లోంచి అలా వెళుతుంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళు చూసింది. కలకత్తా మహాపట్నంలో కారు ఆపి దిగిందంట. ఆ రోడ్డు పక్కన ఉన్న ఎవరి జబ్బుతో పడిన మనుషులు చూస్తే ఆమెకి ఒక దృశ్యం చూడగానే ఆమె మనసు చలించిపోయింది. ఏమైపోయిందనంటే ఒక మనిషికి కురుపులున్నాయి, ఒక కురుపులోంచి ఇలాగ పురుగు బయటకు వచ్చి మరో కురుపులోంచి కణం నుంచి మళ్ళీ లోపల పోతుందంట. ఆడలాగే పడున్నాడు. అరే వీరంతా భారతీయులు కాదా, వీరి తోటి భారతీయులు ఇలా పడుంటే ఎవరి కనికరం లేదా అని చెప్పి అనుకుని వాళ్ళ మధ్య పనిచేద్దామని ఆలకిస్తున్నారు. వారి మధ్య పనిచేద్దామని ఒక ఆశ్రమం పెట్టుకొని అమ్మ పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె పనిచేయడం మొదలుపెట్టింది. ఆమెకేం పెద్ద డబ్బులు ఫండింగ్, ఆమె దేశం నుంచి వచ్చేస్తే ఓడబడిపోతే సేవ చేయలేదు ఆ మహాతల్లి. ఆయా చిన్న చిన్న పనులు చేయిస్తా తనతో ఉన్న వారితో డబ్బులు సంపాదించి ఆశ్రమం నడుపుతుంటే ఒక మారు డబ్బులు లేవంట. లేకపోతే ఆ పట్టణంలో సమీపంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే ఇలాంటి ఆశ్రమాలకి సహాయపడతాడేమో, వెళదామా అని అడిగిందంట తన దగ్గరున్న సహపని వాడిని. అతను అన్నాడు, మేడం వాడు మంచోడు కాదండి, అందులోకి మీరు ఈ గౌన్ వేసుకుని క్రైస్తవరాలుగా కనబడితే అస్సలు భరించలేడండి వాడు, కాబట్టి వద్దు మేడం అని అంటే, లేదు 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 మనం వెళ్దాం, అడుగుదాంలే, తప్పే ఉంది అని చెప్పి ఆమె వెళ్ళింది. ఎవరో చెప్పారంటే పెద్ద ఆయనకి, బాగా డబ్బులున్నాడు, సార్ ఆవిడ వచ్చింది, ఆవిడేదో ఆశ్రమం నడిపిస్తుంది, ఆవిడేదో ధన సహాయం కొరకు వచ్చింది అంటే, ఆ వచ్చిందా అని చెప్పి 2-3 కిల్లీలు బాగా నమిలాడు. నమిలిన కిల్లి ముమ్మంతా నోట్లో ఉంచుకున్నాడు. మీకు తెలుసుగా ఒరియా వాళ్ళు మా బెంగాల్ వాళ్ళు అలాగే ఉంటారు. ఆ ఉమ్మంతా నోట్లో ఉంచుకొని వచ్చాడు. లాల్చి చేతుల్లో 2 చేతులు పెట్టుకొని ఏం కావాలని అన్నాడంట. అదే బెంగాలీ భాషలో. ఏం కావాలని వచ్చావు అంటే, నేను ఇట్లా చేస్తున్నానండి, వాళ్ళంతా మీ దేశ ప్రజలేనండి, వాళ్ళు జబ్బులతో పడి ఉంటారండి, వాళ్ళు పోషించడానికి కొంచెం ఆర్థిక స్తోమత నాకు లేదు, ఏదైనా ఇస్తారేమో అని చెప్పి నేను వచ్చానంటే అన్నాడట. చెయ్యి చాపు అన్నాడంట. సరే లాల్చి జోబుల్లో చేయి పెట్టాడు కదా, ఏదో తీసిస్తాడేమన్న మహాతల్లి పాపం ఇలాగ చేయి చాపిందంట. అడంటాడు, 2 చేతులు చాపు అన్నట్ట. 2 చేతులు చాపమంటే ఇలా చాపింది పాపం. చాపే దుర్మార్గుడు లాల్చీలోంచి చేతులు తీసి ఏదో పెడతాడు అనుకుంటే అట్లా పెట్టలో నోటి నిండా ఉన్న కిల్లి ముమ్ము తీసి అని ఉమ్మేశాడు చేతుల నిండా. ఆమె అలా చూసి నవ్వి ఆ 2 చేతుల్లో పడి ఉమ్మును తన తెల్లటి అమ్మ వింటున్నారు గౌనికి ఇట్లా రాసేసుకొని మళ్ళీ చేయి చాపిందంట. చాపి ఇచ్చాడుగా అన్నాడు వాడు. నేను క్రైస్తవురాలునని కోపంతో మీరు ఇచ్చినటువంటి మీ కిల్లి ఉమ్ము నాకు అది ఒక సెంటులా కనిపించి నా గుడ్డలకు రాసుకున్నాను, మీ దేశ ప్రజలకు ఏదో ఇవ్వయ్యా అందట. వాడు ఒళ్ళు చచ్చిపోయింది. చేతిలో ఉమ్ము వేసినా నేను ఆమెను కించపరిచినా అవమానపరిచినా అలాగే నిలబడింది ఈ మహాతల్లి. ఏంటో అనుకున్నాడు, ఏమీ ఇవ్వలేకపోయాడు కానీ లోపలికి పోయాడు. తన కళ్ళ ముందు జరిగిన, తన ముందు కనబడిన అనుభవం చూసి చెలించిపోయాడు వాడు. చివరికి వాడికి జబ్బు వచ్చిందంట. అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఎవడు ఏవోజీ వాళ్ళ పెద్ద హాస్పిటల్ ఉంటుంది కలకత్తా పట్టణంలో, అందులో వాడిని చేర్పించినారట. డబ్బులున్నాడుగా వైద్యం చేయించుకుంటాడని అందులో చేర్పిస్తే ఎవరో చెప్పారు, పలానా ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇలాగ ఏవోజీ హాస్పిటల్లో ఉన్నాడనంటే ఈ మహాతల్లి వెళ్ళి ఇవ్వండి ఆయన పలకరించడానికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఏమైనా నీకు సేవ చేయనా అని అడుగుతుంది.
ఏం చేశాడు వాడు? మేలు చేశాడా కీడు చేశాడు? ఈ అమ్మకు మాట్లాడరే. ఇప్పుడు తిరిగి ఈవిడ గారు ఏం చేస్తుంది వాళ్ళకు? అదండి దేవుని పిల్లల లక్షణం. అది నేర్చుకుంటేనే మనకి మంచి రోజులు వచ్చేవి. అవతల వాళ్ళు కీడు చేసినా తిరిగి మేలు చెయ్యాలి. కీడు చెయ్యటమా అని మేలు చెయ్యండి. అది మంచి మనస్తత్వం. ఎవరికి మేలు చెయ్యాలి, ఎలా మేలు చెయ్యాలో దానివల్ల ఏమొస్తుందో చదువుతాను రండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. నేనేమి నా సొంత మాటలు చెప్పడం లేదు సుమి, మీరు ఆలోచించండి. 6వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది, మనము మేలు చేయట యందు విసుగక యుందము. మనం అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, మరి విశేషంగా విశ్వాస గృహమునకు అనగా సంఘమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. కనబడుతున్నాయే మాటలు? మేలు చేయడం ఎందుకు విసుగక ఉందాం, అందరికీ మేలు చేద్దాం. మరి విశేషంగా దేవుని సంఘమునకు చెందిన వారికి మనం మేలు చేద్దాం. మనం తగిన కాలమందు మేలు చేస్తే అలాగే తగిన కాలంలోనే మన ప్రతిఫలం వస్తాం. దేవుడు ఎప్పుడు అచ్చి ఉండడు, దేవుడు ఎప్పుడు రుణపడిపోయి ఉండడు. తన పేరట నువ్వు ఇతరులకు చేసిన మేలుకు తగిన ప్రతిఫలం ఇచ్చి చూపిస్తాడు. కనుక నీకు మంచి రోజులు కావాలంటే మేలు చెయ్యు, కీడు చేయటం మాని. వింటున్నారా లేదా మీరు? అర్థమవుతుంది. మంచి రోజులు వరకే రావు. నోరు ఎలబెట్టుకుని కూర్చుంటూ నోట్లో పడిపోవు మంచి రోజులు. మనకు మంచి రోజులు కావాలంటే మంచి సంభాషణ ఉండాలి, మంచి మనస్తత్వం ఉండాలి. రెండు చెప్పాను మీకు. మంచి సంభాషణ, యేసు లాంటి సంభాషణ నేర్చుకోవాలి. మంచి వైఖరి అంటే మేలు చేసే మనస్తత్వం, క్షమించండి, మంచి మనస్తత్వం అంటే మేలు చేసే మనస్తత్వం నేర్చుకోవాలి. రెండు చెప్పాను. మూడో చెప్తాను రండి. మంచి దినములకు 3వ సూత్రం. నేను చెప్పలా? మొదటి శతాబ్దంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్న దేవుని పిల్లలకు పేతురయ్య చెప్పాడు ఈ సూత్రాలు. నేను కొంచెం వివరిస్తున్నానంతే. 1 పేతురు 3వ అధ్యాయంలో మళ్ళీ చదువుతున్నాను 11వ వచనం. ఏం రాసింది? అతడు కీడు నుండి తొలగి మేలు చెయ్యవలెను అని చెప్పేశాను. తర్వాత చూడండి, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ఎవరికున్నాయి ముందున మంచి రోజులు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు ఏం చెయ్యాలంటే మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకు మంచి వాక్యం లోపల ఉండాలి. మంచి మనస్తత్వం నేర్చుకోవాలి, మేలు చేసే మనస్తత్వం. అందుకొరకు దేవునాత్మను లోపల కలిగి ఉండాలి. దేవునాత్మ మేలు చెయ్యు ఆత్మ. అపోస్తలుల కార్యం 10:38 రాసి ఉంటుంది, దేవుడు యేసును, నజరేయుడైన యేసును శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అభిషేకించాడు అన్నది ఆయన మేలు చేయుచు సంచరించాడట. ఆత్మాభిషేకం ఆయన మేలు చేసి సంచరించే వాళ్ళలాగా చేసింది. అమ్మ అర్థమవుతున్నదా? మంచి సంభాషణ కావాలంటే దేవుని వాక్యం లోపల ఉండాలి. మంచి మనస్తత్వం రావాలంటే, అమ్మ వింటున్నారా? మంచి మనస్తత్వం రావాలంటే ఎవడి చక్కని ఎవడి దేవునాత్మ లోపల ఉండాలి. అప్పుడు మేలు చేయగలుగుతాం. 3వ సంగతి చెప్తాను. మీరు సమాధానమును వెంటాడాలంట. సమాధానమును వెంటాడడానికి, అమ్మ వింటున్నారా, దేవుని పిల్లలకు 3 కోణాల సమాధానం ఉండాలి. 3 కోణాలు. ఒక కోణం ఏంటో తెలుసా? రోమాపత్రిక 5:1 ప్రకారం, కాబట్టి విశ్వాస మూలమున మీరు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇది కోణం. ఒకసారి ఇలా చెయ్యొద్దండి. ఒకసారి ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదువుతాను చూడండి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇది 2వ కోణం. ఏంటి 2వ కోణం అంటే సమస్త మనుషులతో సమాధానం ఉందాం. ఇలా చేయి తెప్పండి, పక్కన నరికేకండి. చెప్పండి, ఇది ఎవరితో సమాధానం? సాటి మనుషులతో సమాధానం. ఒకటేమో దేవునితో సమాధానం, రెండవదేమో సాటి మనుషులతో సమాధానం. 3వ కోణం చూపిస్తాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచున్ననియండి. ఇలా రండి ఒకసారి లోపలికి.
ఇలానండి. ఇది మూడో కోణం, అంతరంగములో సమాధానం. ఎవరితో సమాధానం? ఎవరితో సమాధానం? మనుషులతో. ఎవరితో సమాధానం? అంతరంగంలో సమాధానం. ఈ మూడు కోణాల సమాధానం వెతకాలి. దేవునితో మన సమాధాన స్థితిని పోగొట్టుకోకూడదు. సాటి మనుషులతో మన సమాధాన స్థితిని పోగొట్టుకోకూడదు. మన అంతరంగంలో సమాధానం అస్సలు పోగొట్టుకోకూడదు. ఈ రోజున ప్రియులారా, సమాధానం అనే దానికి అర్థమైపోయిందండి ఈ రోజుల్లో. ఎంతసేపు గొడవలకు దిగడమే. కయ్యాని కాలు దువ్వుతాయే పొట్ల గిత్తలు ఒంగోలు గిత్తలు అంటూ తయారయ్యారు మనుషులు. కయ్యాని కాలు దువ్వుతున్నట్టుగా రేస్కి ఒక టైప్ అనమాట. వస్తావా డీ బబ్బా అన్నట్టుగా దెబ్బలాట. నోటితోని దెబ్బలాటే, చేతులతోని దెబ్బలాటే. అరే, సమాధానం కొరకు ఆరాటపడవలసిన మనుషులు వైరానికి పూనుకుంటున్నారేంటి? అసమాధానం తెచ్చిపెడుతున్నారేంటి లోకంలో? వింటున్నారా? ఈ రోజున భారతదేశంలో మరి విశేషించి మన తెలుగు రాష్ట్ర సమాధానం అనేది అర్థమే లేదు. ఎవరితో సమాధానంగా ఉన్నాడు చెప్పండి? వింటున్నారా? ఇళ్లలోనూ సమాధానం లేదు, సంఘంలోనూ సమాధానం లేదు, సమాజంలో కూడా సమాధానం లేదు. ఒకడంటే ఒకడ పడదు. మొట్టమొదట ఒకడి మీద ఒకడ కోపం. ఒక విషయం చెప్పనా మీకు? కోపానికి టిఫిన్ పెట్టకండి. దుర్మార్గురాలు కోపం బాగా బలిసి అది ద్వేషంగా మారుద్ది. కోపం కాస్త ఏమవుతుంది? ద్వేషం అవుద్ది. ద్వేషానికి మంచి భోజనం పెట్టి పెంచకండి. ఆ దుర్మార్గురాలు కాస్త పగగా మారుద్ది. పగకు మంచి స్నాక్స్ పెట్టకండి, వీటి టిఫిన్లు పెట్టకండి. అది బాగా బలిసి ప్రతీకారంగా మారిపోతుంది. కోపం మొదటిది. కోపం కాస్త పెరిగితే పగ, ద్వేషం. ద్వేషం కాస్త పెరిగితే పగ, పగ కాస్త పెరిగితే ప్రతీకారం. ఈ రోజున మనుషులు ప్రతీకారంతో రగిలిపోతున్నారండి. ఈ ప్రతీకారంతో రగిలిపోతున్న మనుషులు సమాజానికి క్రూరు. ఈ సమాజానికి చేడ పురుగులు వీళ్ళు. అంత ప్రతీకారంతో రగిలిపోవడం ఏంటండి? ఎందుకు ప్రతీకారం అంటే అంతమంది పగబట్టా. ఎందుకు పగ వచ్చిందంటే అంతమంది ద్వేషం వచ్చింది. ద్వేషం ఎందుకు వచ్చింది? అంతమంది ఆ మనిషి మీద కోపం వచ్చింది. లింక్ అర్థమైందా? ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను నరహంతకుడు ఎందుకు అయ్యాడు? ముందు తమ్ముడి మీద కోపం వచ్చింది. కోపాన్ని అప్పుడే సమాధి చేసి ఉంటే బాగుండును. కోపానికి బాగా కూడు పెట్టాడు. పెడితే కోపం కాస్త ద్వేషంగా మారింది. ద్వేషం వచ్చినప్పుడు దాన్ని ఆపుకుని ఉంటే బాగున్ను. ద్వేషాన్ని బాగా పెంచుకున్నాడు, పగగా వచ్చి కూర్చుంది. పగను బాగా పెంచి పోషించాడు, ప్రతీకారంతో రగిలిపోయాడు. తరువాత అన్నదమ్ముడిని చంపేశాడు. నరహంతకుడు అయిపోయాడు. నరహంతకుడు అయిన కయ్యూను దేవుని సందులోంచి తరిమివేయబడి తరువాత దేశదిమ్మరై తరువాత శాపగ్రస్తుడిగా మారిపోవలసి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానం వెతకండి. పోనీలే, ఏదో తెలిసి అన్నాడో తెలియకన్నాడో, కానీలే తెలిసి చేశాడో తెలియజేశాడో, సమాధానంతో బ్రతుకుదాం. ఒక దేశ ప్రజలు మళ్ళీ మన దేశంలో చిన్నప్పుడు ప్రతిజ్ఞలు చేస్తాం. ఏంటో చెప్పండి ప్రతిజ్ఞ? చెప్పండి, ఏంటో ప్రతిజ్ఞ? ఏంటమ్మా చెప్ప, పర్వాలేదు, నేనేమనుకోను. భారతీయులందరూ సహోదరుడు, నేను నా దేశాన్ని అందిందే ఉత్తుదే దొంగ ప్రతిజ్ఞలు. భారతీయులంతా నీ సహోదరులా. మరి కోపం పెట్టుకున్నావే ఆ మనిషి మీద, ద్వేషం పెట్టుకున్నావే ఆ మనిషి మీద, పగలు పెట్టుకున్నావే ఆ మనిషి మీద, ప్రతీకారంతో రగిలిపోతున్నావే మనిషి మీద, అవకాశం చంపేస్తానంటున్నావేంటి? నీలో మానవత్వం చచ్చింది. నీ లోపల రాక్షసుడు వచ్చి కూర్చున్నాడు. నీకు మంచి రోజులు ఎక్కడొస్తాయి? ఎవరికి మంచి రోజులు వస్తాయి అంటే మంచి వైఖరి ఉండే వాళ్ళకి వస్తాయి. మంచి వైఖరి. ఏం వైఖరి? సమాధానమును వెంటాడే వైఖరి. వింటున్నారా? మీరు అర్థమవుతుందా? ఈ రోజున ఇళ్లలోనే సమాధానం లేదు. చెప్పమంటారా? అమ్మ బట్ట తడిపేస్తుంది అనుకోండి, కూతురు అమ్మ బట్ట తడిపేసుకున్నావా పద అని చెప్పి వాష్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయించి
కొత్త చీర కట్టి ఇంట్లోకి తెచ్చి మంచం మీద పడుకోబెట్టి అమ్మ కొంచెం భోజనం పెట్టి ఇలాంటి ఇబ్బంది అయితే చెప్పమ్మా, ఊరికే బట్ట తడిపేసుకోవద్దు అని ఎంత లాలనతో మాట్లాడేవే కూతురమ్మవి నువ్వే. అదే అత్తమ్మ బట్ట తడిపేస్తుంది. అమ్మకు అంత బాగా పరిచయం చేసావు కదా, మరి అత్తమ్మకు వాష్రూమ్ తీసుకెళ్ళి మళ్ళీ స్నానం చేయించి ఆ పాత బట్ట తీసేసి మరి కొత్త చీర కట్టి ఉతికిన చీర కట్టి ఏమైనా మంచం మీద కూర్చోబెట్టి అత్తమ్మ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, ఊరికే మీరు ఇలా బాధపడొద్దని ఆవిడకైనా భోజనం పెడతావా? నువ్వు ఏమంటావు చెప్పను? వింటున్నారా లేదా? అత్తమ్మ దగ్గరికి వచ్చేసరికి నీ డైలాగ్ ఎలా ఉంటుందో చెప్పను. ఏంటోనమ్మా ఈ పందులు పందులు పందులు, ఈ పందులకి చేయబడిపోతున్నట్టు. ఎవరమ్మా పంది? పర్లేదు చెప్పండి, ఏమనుకోను. అత్తమ్మ పందే. మరి అత్తమ్మ పంది అయితే నువ్వు ఎవరితో కాపురం చేస్తున్నావు? అత్తమ్మ కన్ను కొడుకుతోనే కదా. మరి వాడెవడు ఊర పందేమో, మరి వాడితో కాపురం చేస్తున్నాడు. మరి నిన్నేమనుకోమంటావు? నువ్వు సేమ్ పందివేమో. మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఏమనుకోవాలి? పంది పిల్లలు అనుకోవాలేమో. మొత్తానికి మంచి కుటుంబాన్ని పందుల సంసారంగా చేస్తావు కదా తల్లి. ఎందుకు ఇలా ఉన్నావంటే అత్తమ్మతో సమాధానం లేదు. ఈ రోజున చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి. సమాధానం వెతకండి, సమాధానాన్ని వెంటాడండి. అమ్మ ఆలకిస్తున్నారా మీరు? ఇవ్వండి. సమాధానం వెతకాలి, సమాధానాన్ని సంపాదించుకోవాలి. సమాధానం కావాలంటే చెప్పనా, దేవుని ముందు తగ్గింపు అవసరం. తగ్గింపు లేని వాళ్ళు సమాధానం సంపాదించుకోలేరు. ఒక దైవజనుడు అన్నాడు, మన ఇళ్లలో మన కుటుంబాల్లో సమాధానం అనుభవించాలంటే మనం తగ్గించుకుంటే ఎట్లా ఉండాలో కొన్ని సూత్రాలు చెప్పినాడు. మొదటి సూత్రం ఏమన్నాడో తెలుసా? వినండి. సమ్మతిని చూపుదాము, వాదనలకు చోటు ఇయ్యొద్దన్నాడు. ఎవరింట్లో సమాధానం ఉంటుంది, ఏ సంఘంలో సమాధానం ఉంటుంది, ఏ సమాజంలో సమాధానం ఉంటుందంటే సమ్మతిని చూపే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాదనలు పెట్టుకునే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. మనకు దరిద్రం ఏంటో చెప్పనా? నేను రైట్, నీదే తప్పు. వాదనకు దిగుతామేమో సమ్మతి రాదు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు ఏమన్నాడు? సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. సమ్మతి ఉండాలి. కనుక మంచి సంభాషణకు దేవుని వాక్యం హృదయమున ఉంటే, మంచి మనస్తత్వానికి దేవుని ఆత్మ లోపల ఉంటే, మంచి వైఖరికి దేవుని ముందు దీనత్వం అలవర్చుకుంటే మనకి ముందున్న రోజులు మనకి మంచి రోజులు అవుతాయి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 3 చెప్పా. 4వ చెప్తాను రండి. 1 పేతురు 3వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే మంచి స్పృహ కలిగి బ్రతకండి. ఏమిటా స్పృహ? దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అమ్మ వింటున్నారా మీరంతా? దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు చూస్తున్నాడు అనే స్పృహతో బ్రతికినటువంటి వాళ్ళు పాపం చేయకుండా పాపం యుద్ధ నుంచి పారిపోతారు. మీకు ఒక అనుభవం చెప్పనా? యోసేపు అనే కుర్రగాడు పొతీఫర్ అని పొతీఫర్ అని ఆ ఫరో యొక్క సేనాధిపతి దగ్గర వాళ్ళ ఇంట్లో ఒక బానిస పిల్లాడుగా ఉన్నాడు, గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఆ పొతీఫర్ భార్య ఆమె ఎలాంటిదంటే ఈ పిల్లగాడి మీద కన్ను వేసిందంట దుర్మార్గురాలు. ఈ పిల్లాడి మీద కన్ను వేసి ప్రతిరోజు శోధిస్తుందంట, తనతో పడుకోమని, తనతో సైనించమని ప్రతిరోజు శోధిస్తుందంట. మీకు విడ్డోలు చెప్పన, సైన్యాధిపతి అయిన పొతీఫర్ ఇంట్లో లేడు, యుద్ధాలకు పోతున్నాడు. మొత్తం ఇంట్లో ఉన్న పరివాళ్ళంతా యోసేపు చేతిలో ఉన్నారు. ఇప్పుడు యోసేపు తప్పు చేస్తే అడగడానికి నాయన లేడు, అడగడానికి అన్నా లేడు, అడగడానికి వదినమ్మలు లేరు, ఆదికెవరు లేరు, ఇతగాడికి ఎవరు లేరు. అంతఃపురంలో వారు పాపం చేయొచ్చు. ఆ దుర్మార్గురాలు కూడా ప్రతిరోజు ఆయన శోధిస్తుందంట. చివరికి అన్నాడు, అమ్మా
నీవు నా యజమాని యొక్క భార్యమైనందున నిన్ను మాత్రమే నా యజమానుడు నాకు అప్పగించలేదు గాని వీటన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు నేను దేవునికి విరోధంగా ఈ దుష్కార్యము చేసి నేను ఎలాగ తప్పు చేస్తానని పారిపోబోతుంటే అతగాడి దగ్గర ఉన్న వస్త్రపు చెంగు లాగింది, బట్ట లాగేసింది. ఆ బట్టను వదిలేసాడు. పోతే పోనీ బట్ట, పారిపోతున్నాడు. అందుకే ఏమంటారో తెలుసా అండి, యోసేపు బట్ట కోల్పోయాడేమో కానీ బతుకు కోల్పోలేదు. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పనా, జోసెఫ్ లాస్ట్ హిస్ క్లోత్ బట్ హీ గెయిన్డ్ హిస్ క్యారెక్టర్ అని అంటారు. క్లాత్ పోయింది, క్యారెక్టర్ మిగిలింది. ఎందుకండి యోసేపు అన్న, నీవు పాపం చేయడానికి, తప్పు చేయడానికి నీ యజమాని భార్య దినదినమో నిన్ను శోధించగా నువ్వు పాపం చేయకుండా నీ ఎందుకు అలాగున్నావనంటే దేవుడు చూస్తున్నాడు అన్న భయం. ఆలకిస్తున్నారా? ఈరోజు చాలా మందికి దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ లేకపోవటం వలన యగాదిగా మాట్లాడతారు, ఎడాపెడా పనులు చేస్తారు. దైవజనుడు పేతురు అంటాడు, నీకు మంచిదనముల కావాలనుకుంటే ఈ మంచి స్పృహ రానివ్వండి. ఈ మంచి స్పృహ కొరకు దేవుడు చూస్తున్నాడని జ్ఞానం అవసరం. ఒకటి, దేవుడు వింటున్నాడని జ్ఞానం ఉంచండి. దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థనలు వింటాడు, నీ సమస్యలు వింటాడు, పరిష్కారం ఇస్తాడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉంటాయంట. అందుకన్నాడు 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 1-2 వచనాలు దైవజనుడు ఇలాగన్నాడు. ఏమని రాశాడో తెలుసా అండి, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురిసి కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు ఏం కాలేదటమ్మా, మందమ కాలేదు. నేను వింటాను. మీకు మంచి విషయం చెప్పన, బైబిల్ దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే ఆయనకు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అందరి ప్రార్థన ఆలకించువాడు. ఆయన పిల్లల ప్రార్థనే కాదు, ఆయన పిల్లలు కాకపోయినా అవసరాన్ని బట్టి వేడుకుంటే అందరి ప్రార్థన ఆలకించేవాడు. అందుకే ఆయన పేరు ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అందరి ప్రార్థన వింటాడు. ఇంకో మంచి విషయం చెప్పనా, హాగరు అనే అమ్మ ఐగుప్తు దేశంలో వేరు వేరు దేవుళ్ళను ఆరాధించే అమ్మ. ఐగుప్తీయులకు నీళ్లు దేవుడే, అందుకే నీళ్లు రక్తంగా మార్చే దేవుడు. ఒరే బాబు, నీళ్లు కాదురా దేవుడు, నీళ్ళు ఇచ్చిన మాట ఒకడు ఉన్నానని చూపించినాడు దేవుడు. తర్వాత ఐగుప్తు పేలు కూడా దేవుడే, ఐగుప్తులు ఏగలు కూడా దేవుడే. వింటున్నారా? ఐగుప్తీయులకు పశువులు కూడా దేవుడే, ఐగుప్తీయులకు వడగండ్లు కూడా దేవుడే, ఐగుప్తీయుల సుడిగాలు కూడా దేవుడే, ఐగుప్తీయుల శరీరం మీద వచ్చిన బొబ్బలు దేవుడే. ఐగుప్తీయులకు వింటున్నారా లేదా, మన బాధపడుతుందా, ధూళి దేవుడే. చివరికి ఐగుప్తీయులకు ఇంట్లో పుట్టిన పెద్ద కొడుకు దేవుడే. అలాంటి విశ్వాసంలో పెరిగింది హాగరమ్మ. చివరికి యజమాని అబ్రాము గారి ఇంట్లోంచి పారిపోతా కొడుకు తీసుకుని పోతుంటే కొడుకు దప్పికి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే మొరపెడతా ఉంది, నాయనా ఇగో నా కొడుకు ఎడారిలో దప్పికతో చచ్చిపోయేలాగా ఉన్నాడనంటే, నువ్వెవర్తవే నాకు ప్రార్థన చేయడానికి, నీ ప్రార్థన నేను ఎందుకు వింటాను అనలేదు ఆయన. ఆమె ప్రార్థన ఆలకించినాడు. ఎడారిలో నీటి బొగ్గలు పుట్టించాడు. ఇష్మాయేలు యొక్క దప్పికను తీర్చినాడు ఆయన. ఒక అన్యురాలి ప్రార్థన విన్నాడు. అందుకనే ఆమె దేవునికి ఒక పేరు పెట్టింది. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో దేవునికి పేరు పెట్టిన అన్యురాలు ఎవర్రా బాబు అంటే హాగరమ్మే. ఏమని పేరు పెట్టిందో తెలుసా, చూచుచున్న దేవుడవు. దాని మీద మంచి పాట పుట్టింది మీ ప్రాంతాల్లోని, ఎవరో అక్క రాసింది, పాడింది ఈ పాట. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరేంటో నేను ఎరగనయ్యా, నా పేరు పెట్టి నువ్వు నన్ను పిలిచావు, పసివాడి మరణ ఆలకించావు, నీటి ఓటలు పుచ్చి దప్పికి తీర్చినావు. చూచుచున్న దేవుడు. ఒక అన్యురాలి ప్రార్థన విన్నాడు. ఇంకా మంచి విషయం చెప్పనా, దేవుడు దెయ్యాల ప్రార్థన కూడా వింటాడు. ఈ ప్రార్థన ఎందుకు విండు? దెయ్యాల ప్రార్థన ఎక్కడ విన్నాడని అంటారేమో. గెరాసీన ప్రాంతంలో ఎవడో ఒకటి లోపల శాన అనే దెయ్యాలు ఉన్నాయి. శాన అంటే బోల్డన్ అని. ఆ దెయ్యాలన్నీ ఉన్నాయి. యేసు ప్రభు రాగానే ఎవడి, యేసు దేవుని పరిశుద్ధుడా, మా సమయం ఇంకా రాలేదు, అప్పుడే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా
అని అడుగుతూ ఉంటే యేసు ప్రభువారు ఎక్కువ మాట్లాడొద్దు అన్నాడు. సరే మాట్లాడడం కానీ ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం, మాకు కొంచెం అవకాశం ఇవ్వా, ఈ మనిషిని వదిలేస్తాము అన్నారు. పొండి అన్నాడు. అంటే వాళ్ళ ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. అన్యుల ప్రార్థన వినేవాడు, దెయ్యాల ప్రార్థన వినేవాడు నీ ప్రార్థన ఎందుకు వినడు? ఆయన నీ ప్రార్థన వినడానికి ఆయన చెవిడెప్పుడు మందమవ్వంట. నీకే స్పృహ లేదు, దేవుడు చూస్తున్నాడని స్పృహ లేదు, దేవుడు వింటున్నాడని స్పృహ లేదు. నీకు మంచి రోజులు కావాలంటే అమ్మ వింటున్నారా, నీకు మంచి స్పృహ ఉండాలి. అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు స్పృహను కలిగిస్తే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనే స్పృహతో బ్రతికితే పాపం చేయకుండా ఉంటావు, నీకు వచ్చిన కష్టాలు దేవునికి విన్నవించుకుంటావు, నీకు మంచి రోజులు నీకు దొరుకుతాయి. ఎన్ని చెప్పాను అమ్మ? వింటున్నారా? ఏం చెప్పాను? వింటారా? ఇంకోటి చెప్పనా? ఆపేనా? అయ్యో చెప్పమంటారా? వినండి. మంచి రోజులు రావాలంటే మంచి సంభాషణలు కావాలి. మంచి సంభాషణలు కావాలంటే దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. రెండవ సంగతి, మంచి రోజులు రావాలంటే మంచి మనస్తత్వం అవ్వాలి. మంచి మనస్తత్వం అవ్వాలంటే మేలు చేసే నైజం ఉండాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండాలి. మనకు మంచి రోజులు రావాలంటే మంచి వైఖరి మనకు ఉండాలి. మంచి వైఖరి కలిగి ఉండడం అంటే దేవుని సమాధానం మనకు కలిగి దాన్ని వెంటాడాలి. అందుకొరకు మన దేవుని తగ్గించుకునే మనస్తత్వం రావాలి. మనకు మంచి రోజులు కావాలంటే మనకు మంచి స్పృహ మనకు ఉండాలి. ఏమిటో స్పృహ అంటే దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు స్పృహ ఉండాలి. అందుకొరకు దైవ జ్ఞానం మనకు ఉండాలి. 4 చెప్పాను. సరే అయ్యి చెప్పమన్నాడు. ఇంకోటి చెప్పి ముగిస్తాను. ఓపికందా? ఏంటి గుడ్ల గోబర్లా గట్ల గుడ్లు పెట్టి చూస్తున్నారు? 5వ సంగతి చెప్తాను. ఏమన్నా వింటున్నారు? 5వ సంగతి చూడండి, చెప్పి ముగించేస్తానండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏమంటే వినండి, చాలా మంచి విషయాలండి. 1 పేతురు 3వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 13 నుంచి, మీరు మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు మీరు భయపడకండి, కలవరపడకండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అన్నాడు. మంచి రోజులు కావాలనుకుంటే నీకు మంచి మనస్సాక్షి అవసరం. అది మంచి మనస్సాక్షి అంటే ఎలా ఉంటుంది చెప్పమంటారా? మంచి మనస్సాక్షి అంటే ఎలా ఉంటుందో మీతో చెప్పనా? వినండి ప్రియులారా. ఈ అక్కలందరికీ ఏమండి, రేపు ఉదయం మీరు దోశలు తింటామమ్మా, దోశలు వేయండి అన్నాం అనుకుందామనండి. ఏమని చెప్పడం వల్ల నేను ఉండాలండి మీరు దోశలు ఇచ్చిన తినడానికి. అమ్మా దోశలు చేయండి అమ్మ అన్నాం. మొత్తానికి ఆ వేడి ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద దోశలు వేస్తున్నారు. వేడి ప్లేట్ ఏమంటాము? మాది పెనం. ఏమండి హీట్ ప్లేట్ అది పెనం. ఆ పెనం మీద దోశ వేస్తూ ఈవిడ చేయి కాస్త ఆ పెనం మీద తగిలింది. ఎంతసేపు ఉంచుతారమ్మా చెప్పండి? అమ్మ ఉంచుతారు 5 నిమిషాలు. అమ్మో తీసేస్తాం. ఏది నీకు కొంచెం అతిభక్తి, కొంతమంది అతిభక్తి పొరలు అంటారు కానీ మన అక్కలు వాళ్ళకి ఆ వేడి పెడుతున్నా ఏ సత్యం చేయం అనిపిస్తుంది. అతిభక్తి వినండి. అది ఒక కుష్ఠరోగం కలిగిన తీసుకొచ్చి, బాబు నీకు 5,000 ఇస్తాం, ఒక 2 నిమిషాలు ఇలా పెట్టొంచరా బాబు అంటే, 2 నిమిషాలకి ఏం కర్మ, 10,000 ఇచ్చుకో, 5 నిమిషాలు ఉంచుతానంటాడు. వాడికి మీకు తేడా ఏంటి? మీ శరీరం మనకేమో స్పర్శ ఉంది. అమ్మా వింటున్నారా? అందుకని దాని శరీరానికి వ్యతిరేకమని తగిలితే ఉంచులాక తీసేశారు. వాడి శరీరానికి స్పర్శ లేదు కాబట్టి ఎంతసేపు ఉంచమన్నా ఉంచుతాడు. మంచి మనస్సాక్షి అంటే ఇప్పుడు చెప్తాను వినండి. దేవునికి వ్యతిరేకంగా, సాటి మనిషికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైనా పాపం చేస్తే అయ్యో నేనేంటి పాపం చేశాను అని నొచ్చుకుంటే నీ మనస్సాక్షి మంచిగా ఉన్నట్టు లెక్క. దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినా, సాటి మనిషికి వ్యతిరేకంగా తప్పు చేసినా నీకు నొప్పి లేకుండా బ్రతుకుతున్నావంటే నీది మంచి మనస్సాక్షి కాదు. నీకు అర్థమవునా? ఆ పెనానికి నీ చెయ్యి తగిలితే వేడికి అయ్యో అనుకుంటూ చెయ్యి తీస్తే నీకు మంచి శరీరాన్ని స్పర్శ ఉన్నట్టు.
లేకపోతే ఎన్ని నిమిషాలని వేడి ప్లేట్ మీద చెయ్యి పెట్టొస్తే నీ శరీరానికి స్పర్శ లేదు, నీ కుష్ఠరోగం వచ్చినట్టు. అది ఎంత నిజమో శరీరానికి, ఆత్మ కూడా అంతే. దేవునికి విరోధంగా, సాటి మనిషికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీ ఆత్మలో నీ మనస్సాక్షి నొప్పి కలగాలి. నొప్పి కలిగితే మంచి మనస్సాక్షి, నొప్పి లేకపోతే నీ ఆత్మ కుష్టు పట్టినట్టు లెక్క. నీకు మంచి రోజులు కావాలంటే మంచి మనస్సాక్షి ఉండాలి. దేవునికి విరోధంగా, సాటి మనిషికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు మనస్సాక్షి నొచ్చుకోవాలి. ఒక ఆయన అనుభవం చెప్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24:5. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసు ఏమైందంట? చూడలేదు వచ్చిన మీరు చెప్పరే? చెప్పండి ఆ వెనకాల మళ్ళీ చూడండి. 1 సమూయేలు 24:5. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసు ఏమైందట? నొచ్చుకుందంట. అతను దేవుని చేత అభిషేకించబడిన రాజు. ఆయన వస్త్రపు చెంగు నేను కత్తిరించాను, అభిషక్తుని వస్త్రపు చెంగుని కత్తిరించాలి అని మనసు నొచ్చుకుందంట. అప్పటికి దావీదు మనస్సాక్షి చాలా ఆరోగ్యంగా ఉందన్నమాట. కానీ ఇదే దావీదు పొరుగువాని భార్య అయిన బెత్షెబాను ఆశించి, ఇదే దావీదు పొరుగువాని భార్య అయిన బెత్షెబాను అంతఃపురానికి తెప్పించేసుకుని ఆమెతో వ్యభిచార పాపం చేసి ఆమె భర్తను యుద్ధభూమిలో చంపించేసి ఆమెను అంతఃపురం తరువాత తెచ్చుకుంటే ఆమె పొట్ట రోజు రోజుకి పెరుగుతా వస్తూ ఉంది. 9 నెలలు అయిపోతుంది. ఈ అక్క పొట్ట, బెత్షెబా పొట్ట బాణ పొట్ట అయింది. లోపల పిల్లాడు ఉన్నాడు కదా, పెట్టె పెరుగుతుంది. ఆ పొట్ట వేసుకుని ఆ బెత్షెబా తిరుగుతున్నప్పుడు, అయ్యో ఆ పొట్టలో ఉన్న బిడ్డకు తండ్రిని నేను, ఆమె పెరిమిటిని యుద్ధభూమిలో చంపించినాను, ఈమె పొరుగువాని భార్య ఈమెను ఆశించాను, దీంతో వ్యభిచారం చేశానని మనస్సుకు నొప్పిరా. అప్పుడు దావీదు మనస్సాక్షికి కుష్ఠరోగం పట్టింది. నాతాన్ అనే ప్రవక్త వచ్చి, ఆ మనుషులు నీవే అని తన పాపాలను అతను జ్ఞాపకం చేస్తే అప్పుడు ఏడుస్తున్నాడు దావీదు. ఆ ఏడుపులోని పుట్టాయి 32వ కీర్తన, 51వ కీర్తన. ఏడుపులో పుట్టిన కీర్తనలు ఏడుస్తున్నాడు. దేవునికి విరోధంగా, సాటి మనిషికి విరోధంగా పాపం చేసిన వాడిని పగిలిపోయి మరి ఏడుస్తున్నాడండి. నా ప్రియ సహోదరి స్నేహితులారా, మన మంచి రోజులు చూడగోరితే మనకు మంచి మనస్సాక్షి అవసరం. మంచి మనస్సాక్షి ఎప్పుడు వస్తుంది మనకు? మంచి మనస్సాక్షి అంటే అర్థమయ్యేలా చెప్పా. దేవునికి విరోధంగా తప్పు చేసినప్పుడు, సాటి మనిషికి విరోధంగా తప్పు చేసినప్పుడు నొచ్చుకున్న మనస్సాక్షి మంచి మనస్సాక్షి. మనస్సాక్షిని ఎప్పుడు ఆరోగ్యం ఉంచుకోవడానికి వైద్యం ఉంది. ముగించేస్తా. హెబ్రీ పత్రిక 9:14 చూడండి. మంచి మనస్సాక్షికి వైద్యం ఇదే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది. హెబ్రీ 9:14. నిశ్చయ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. యేసు రక్తం నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. 2000 సంవత్సరాల కిందట కలువరి శిలువలో ఆ దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా మన పాపశాపాల కొరకు తను అప్పగించుకొని తన యవ్వన పరిశుద్ధ రక్తమును కార్చాడే. ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ఇప్పుడు చెప్పి ముగిస్తాను వినండి. మనము జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరితే నాకు, నా కుటుంబానికి, నాకు, నా సంఘానికి, నాకు, మా సమాజానికి, నాకు, మా గ్రామానికి మంచి రోజు రావాలని మనం అనుకుంటే ముందు జీవితాలు ప్రేమించండి. ప్రేమించిన తర్వాత మంచిగా సంభాషణ చేయండి. అందుకొరకు కావాలంటే దేవుని వాక్యం హృదయం ఉంచుకోవాలి. దేవుని వాక్యం హృదయంలో లేనివాడు మంచి మాటలు మాట్లాడలేడు. చాలా విపులంగా చెప్పేశాను మీకు ఆ సంగతి.
రెండవ సంగతి, మీరు మంచి మనస్తత్వం అలవర్చుకోండి. ఏమిటి మంచి మనస్తత్వం అంటే మేలు చేసే మనస్తత్వం. మేలు చేసే మనస్తత్వం అది కలిగి ఉండాలనంటే దేవుని ఆత్మ మన లోపలికి రావాలి. మారు మనసు పొందితే, రక్షించబడితే పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి నివసిస్తాడు, నీతో మేలు చేయిస్తాడు. అది రెండవ మాట. నువ్వు మంచి రోజులు చూడగోరితే నీకు మంచి వైఖరి ఉండాలి. ఏమిటా మంచి వైఖరి అంటే సమాధానమును వెతకాలి. సమాధానం వెతకాలంటే దేవుని ముందు దీనురాలైపోవాలి, దేవుని ముందు దీనుడివైపోవాలి. అప్పుడు దేవునితో, మనుషులతో అంతరంగమందు సమాధానం కలిగి బ్రతుకుతాము. మనకు మంచి రోజులు కావాలంటే మంచి స్పృహ కలిగి బ్రతకాలి. ఏమిటా స్పృహ అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడని స్పృహ ఉండాలి. ఈ స్పృహతో మనం బ్రతకాలంటే దేవుని గురించిన జ్ఞానం, దేవుడు ఎలా వింటాడో, దేవుడు ఎలా చూస్తాడో ఆ జ్ఞానం మనకు అవసరం. మంచి రోజులు చూడగోరితే మనకి మంచి మనస్సాక్షి ఉండాలి. ఆ మంచి మనస్సాక్షి ఉండాలంటే అమ్మ వింటున్నారా, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, సాటి మనుషులకు విరోధంగా పాపం చేసినప్పుడు మన మనస్సాక్షి నొచ్చుకోవాలి. అలా మన మనస్సాక్షి ఆరోగ్యం ఉండాలంటే యేసు రక్తములో మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. 2000 సంవత్సరాల కిందట సిలువలో ఆయన అర్పించుకున్న ఆయన యవ్వన ప్రశస్త యవ్వన రక్తం, పరిశుద్ధ రక్తం నీ మనస్సాక్షిని శుద్ధి చేయగలదు. ఆయన ముందు నీవు కలిగి ఉన్న దీన మనసు నేను సమాధానంతో నింపగలదు. ఆయన ముందు నువ్వు సరైన జ్ఞానం కలిగి ఉంటే మంచి స్పృహ ఆ జ్ఞానం నీకు ఇవ్వగలదు. ఆయన ఆత్మను కలిగి ఉంటే సరైనటువంటి మనస్తత్వంతో మేలు చేసే మనిషి అయిపోవచ్చు. ఆయన వాక్యం హృదయంలో ఉంచుకుంటే మంచిగా సంభాషణ చేయటం మనకి వస్తుంది. ఇప్పుడు నేరుగా ఒక్క మీద అడుగుతున్నా, మంచి దినములు చూడాలని ఆశ ఉందా? ఎంతమందికి మంచి దినాలు చూడాలని ఆశ ఉంది చెయ్యొద్దండి అని అన్నాను అంటే అన్ని చేతుల్లో ఇస్తాయని నాకు తెలుసు. నేనెందుకు అండం? ఇంకా జగమెరిగిన బ్రాహ్మణుడికి ఎవడ జంజమయ్యక్కర్లా, వీడు అందరికి తెలిసిన వ్యాపారుడేగా. ఏమన్నా మన సంగతి అంతా నేను ఎరుగుదును. మంచి రోజులుగా చెడ్డ రోజులు కోరుకునే వాళ్ళం ఎవరు ఉంటామండి? మంచిది, మంచి రోజులు కోరుకుందాం. అయితే మంచి దినములు చూడాలని మనం అనుకుంటే మంచి సంభాషణ, మంచి మనస్తత్వం, మంచి వైఖరి, మంచి ఎవడి స్పృహ, మంచి మనస్సాక్షి. మళ్ళీ చెప్పనా? మంచి దినము చూడాలనుకుంటే మంచిగా సంభాషించడం, మంచి మనస్తత్వం, మంచి వైఖరి, మంచి స్పృహ, చివరికి మంచి మనస్సాక్షి, ఇవన్నీ కలిగి ఉండండి. మీకు శ్రమలు వచ్చిన మాట నిజమే, మీకు పోరాటాలు వచ్చిన మాట నిజమే, మీకు నిందలు వచ్చిన మాట నిజమే, మీకు బాధలు వచ్చిన మాట నిజమే, మీకు హింస కలుగుతున్న మాట నిజమే, మీకు ఉపద్రవాలు వచ్చిన మాట నిజమే, మీకు విరోధాలు వచ్చిన మాట నిజమే, మీకు ఆటంకాలు వచ్చిన మాట, ఇవన్నీ వస్తాయి. ఏం ఆశ్చర్యపోకండి. లోకము దుష్టుని యందు ఉంది. దుష్టునిలో ఉన్న లోకంలోంచి నువ్వు దేవుని కొరకు వచ్చావు గనక లోకము యేసుని ఏం చేసిందో నిన్ను నన్ను అదే చేస్తుంది. కాబట్టి అర్థం చేసుకుని, ప్రభువా నాకు మంచిగా మాట్లాడడం నేర్పించవా, నాకు మంచి మనస్తత్వం ప్రసాదించవా, నాకు మంచి వైఖరి దయచేయవా, నాకు మంచి స్పృహణ ప్రసాదించవా, నాకు మంచి మనస్సాక్షి ఇవ్వవా. ఇవన్నీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే సిలువ మీద మరణించి నీ పాపం, నీ శాపం అన్నీ ఆయనే భరించి నీ పొందవలసిన శిక్ష అంతా సిలువలో తానే పొంది నీ కొరకు మంచి దినములను ఆయన సిద్ధం చేశాడు. పొందుకున్నామంటే ఇవ్వండి, విధేయత పశ్చాత్తాపంతో ఆయన దగ్గర రావచ్చు. అక్కర్లేదనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకవచ్చు. ఇందులో ఎవడ బలవంతం ఉండదు. బైబిల్ దేవునికి బలవంతం పెట్టడం రాదు, మేము కూడా బలవంతం పెట్టడం లేదు. ఇష్టం నీదే. దూరం నుంచి దేవుని మాటలు వింటున్న మిత్రులారా, సమీపానికి వచ్చి దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, మంచి దినములు చూడగోరుతున్నారా? మీ జీవితాల ముందు ప్రేమించి మంచి దినాలు కోరితే, ప్రభువా నాకు, నా కుటుంబానికి, నాకు, నా సంఘానికి మంచి దినములు ప్రసాదించమని వేడుకుందాం. దాని కొరకు ఏ అడుగులు వేయాలో 5 అడుగులు చెప్పారు, గుర్తుంటాయా? మంచి సంభాషణ, మంచి మనస్తత్వం, మంచి వైఖరి, మంచి స్పృహ, మంచి మనస్సాక్షి. దీని కొరకు దేవుడిచ్చిన వనరులు ఉన్నాయి. దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దేవుని ముందు దీన మనస్సు,
దేవుని జ్ఞానం, దేవుని కుమారుని రక్తం, ఇవన్నీ వడగలిచ్చాడు. నువ్వు ఏది కలిగి ఉండాలో చెప్పాడు. అది కలిగి ఉంటే నీ ముందున్న దినములు నీకు మంచి దినాలు అవుతాయి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరికీ మంచి దినాలు కావాలి. ఈ ఆశతో ఉండడం తప్పేమీ కాదు. మంచి ఆశ, అది మంచి ఆశ. నాకు, నా భార్యకు, నాకు, నా భర్తకు, నా పిల్లలకు, మా సంఘానికి, మా సమాజానికి, మా ఊరికి మంచి రోజులు రావాలి. వస్తాయి, ఇస్తాడు. కాకపోతే దాని కొరకు మనం అలవర్చుకోవలసిన వాటిని అలవర్చుకోవాలట. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, దేవుడిచ్చిన ఒకే ఒక్క జీవితాన్ని ప్రేమించండి. జీవితాన్ని ప్రేమించండి. ఎప్పటికే సరిగా మాట్లాడడం రాక కుటుంబంలో మొక్కలు చేసుకున్నాం, సంఘములో పరపక్షాలు పెంచుకున్నాం, ఇరుగు పొరుగు వారితో సఖ్యత, సామరస్యం లేదు. పర్వాలేదు, వద్దా, దేవుని యొద్దకు రా. తన మాటను నీ హృదయంలో ఉంచి మంచిగా మాట్లాడే కృప నీకు ఇస్తాడు. మేలు చేసే మనస్తత్వం నీది కాదు, కానీ నిన్ను మారుస్తాడు. సమాధానం వెతికే వైఖరి నీకు లేదు, నిన్ను మారుస్తాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, స్పృహ నీకు లేదు, అనుగ్రహిస్తాడు. నీ మనస్సాక్షి చెడిపోయింది, తన రక్తంతో బాగు చేస్తాడు. స్వామి బాబు, స్వామి తమ్ముడు, స్వామి అన్న, స్వామి అంకుల్, నాకు మంచి దినాలు వస్తాయా? నాకు, మా కుటుంబానికి మంచి రోజులు వస్తాయా? అవును, వస్తాయి. దేవుడే వాగ్దానం చేశాడు. కాకపోతే షరతులు ఉన్నాయి. షరతులు మనం పాటిద్దాం. మంచి రోజులు ఇచ్చే పని దేవుడు చేస్తాడు. ఈ షరతులు పాటించడానికి ఇష్టం పడితే దేవుని వాక్యాన్ని కోరుకో, దేవుని ఆత్మపై ఆధారపడు, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండు, దేవుని ముందు నిన్ను తగ్గించుకో, దేవుని కుమారుని రక్త పరోక్షణ కిందకి రా. నీకు మంచి దినములు ఉన్నాయి. నాకు మంచి దినాలు కావాలి, మా కుటుంబానికి మంచి దినాలు కావాలి. నేను ప్రభువుని వేడుకుంటున్నాను ఈ రాత్రి అనేవారు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి నేను అధ్యక్షుల వారికి మైక్ అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఎవరు చూడొద్దు. ఇది చాలా ప్రశస్తమైన గడియ. దేవుడు, నువ్వు అంతే. మాట్లాడుక ఆయనతో. దేవా, నువ్వు ఇచ్చిన జీవితాన్ని ప్రేమిస్తున్నాను, నాకు మంచి దినములు కావాలి, అడుగుతున్నాను, ప్రసాదించు అని అడిగే వాళ్ళు ఉంటే మీ చేతులు చూపుతారా? మీ కొరకే ప్రార్థిస్తారు. వందనాలక్క, చేతులు ఎత్తిన వారు అలా ఎత్తి ఉంచండి. మీ కొరకే ప్రార్థన చేస్తాను. వందనాలు అయ్యా, వందనాలు తమ్ముడు, వందనాలక్క, వందనాలు సహోదరి, వందనాలు బాబు. ప్రభు నిన్ను బలపరిచి నీకు మంచి దినములు ప్రసాదించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే ఉన్న పాటనలా లేచి నిలబడండి. మీ కొరకై ప్రార్థిస్తాను, మీ కొరకై ప్రార్థిస్తాను. ఉన్న పాటనలా లేచి నిలబడండి. చేతులు చూపిన ఉన్న పాటనలా లేచి నిలబడండి. మీ కొరకై ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. యవనస్తులు, మీరు కళ్ళు మూసుకోకపోతే ధ్యానం రాదు, విన్న వాక్యాన్ని స్పందించడం మీకు రాదు, పాడైపోతారు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ 2 దినాల కూడికల్లో ఈ 2వ రాత్రి నిన్ను గూర్చిన ఈ సువార్తను మా ముందు మీరు సిద్ధం చేసి ఉంచిన మంచి దినములను ఎలాగ సంపాదించుకోవాలనో ఆలోచించడానికి మీరు మాకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేము తెచ్చుకున్న అనర్థాలే మాకు మంచి రోజులు లేకుండా చేశాయి. నాకు సరిగా మాట్లాడడం రాదు, నాకు సరైన మనస్తత్వం లేదు, నా వైఖరి సరైనది కాదు, నాకు మంచి స్పృహ లేదు, నాకు మంచి మనస్సాక్షి లేదు. ఆ కారణం చేత నేను చెడ్డ రోజులు అనుభవిస్తున్నాను, కీడును అనుభవిస్తున్నాను. ప్రభాను ప్రేమించి నువ్వు నాతో మాట్లాడని రాత్రి నాకు మంచి దినమని ఇవ్వగోరావు. నీకు స్తోత్రాలు నాయనా. దాని కొరకు నేను వేయవలసిన అడుగులు వేయడానికి, ఆచరణ బాగా పెట్టుకోవడానికి కావలసిన కృప మా అందరికి అనుగ్రహించుము. నీ సన్నిధిలో చాలామంది నిలబడ్డారు, వారు మంచి దినములు చూడగోరుతున్నారు.
వారి కుటుంబానికి మంచి రోజులు కావాలని, వారి జీవితాలకు మంచి రోజులు కావాలని, వారి సంఘాలకు మంచి రోజులు కావాలని ఆశించి నిలబడగా నీ బిడ్డలందరినీ పేరు పేరును దీవించు నాయన. వారికి ఉన్న అక్కర అవసరము నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును తీర్చండి. కొంతమంది కూర్చుని ఉన్నారు, తీర్మానం లోపల జరుగుతుంది, లోపల కొంత సంఘర్షణకు వారు లోనవుతున్నారు. నాయన దుష్టుడు వారిని ఎక్కడ మోసం చేయకుండా తమ జీవితాలకు సమర్పించుకుని నమ్మకంగా జీవించి మంచి దినములు పొందు దీవెన మా ప్రియులందరికీ దయచేయమని స్థానిక సంఘం, సంఘ కాపరి, తన కుటుంబం, సంఘస్థులు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. మందిర నిర్మాణం జరగాలి నాయన. ఇంత పని ముందున్న కూడికలు ఆపకూడదని పెట్టుకున్నారు. ఈ కూడికల్లో మీ సన్నిధి మాకు ఇచ్చారు. త్వరలోనే మందిర నిర్మాణం పూర్తి అవ్వడానికి కావలసిన వనరులన్నీ మీరు సమకూర్చండి నాయన. కనికరించండి. ఒక చక్కటి మందిరం తయారై ఈ గ్రామంలో అనేకులకు దీవెన అందించే స్థలముగా ఈ స్థలాన్ని మీరు మలచమని, ఆ దిశగా ఈ సంఘము సేవకుడు కలిసి పనిచేయడానికి నీ కృపాకార్యం జరిగించుదరని నమ్మకమైన నీ దీవెనకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ ఆశీర్వాదం కోరుతూ యేసు నామములోనే అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.